शिवाय गुरवे नमः। 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 తమస్సుచే ఆవరించబడి మనస్సు నిద్రయందు రాలుచున్నప్పుడు నిద్ర లేవాలి కదా. అలాగే నిద్రపోతే తమస్సు పెరుగుతుంది. మేలుకున్న తర్వాత విక్షేపం పొందినచో అనగా వివిధ విషయములందు ప్రసరించుచున్నచో దానిని వెనుకకు మరలించాలి. నిద్ర విక్షేపమను రెండు పక్షములను వదిలి అది నిలిచి ఉన్నచో ఇహ నిశ్చలత సాధించు. కాబట్టి ఇక్కడ ఈ రెండు పనికిరావు. నిద్ర పనికిరాదు, అలా అని విషయాల వెంట పరిగెత్తటం. లేచాను కదా అని విషయాల వెంట పరిగెత్తకు. లేచింది ఎందుకు? సాధన చేయడానికి. లేచాను, తిన్నాను, పడుకున్నాను అంటే ఎట్లా కుదురుతుంది కదా. కాబట్టి నిద్ర అనేదాన్ని మనము తమో గుణం అంటే ఇక్కడ కేవలం నిద్ర అనే కాదు, బద్ధకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. రేపటి నుంచి చేద్దాంలే, దీక్షలు ఎల్లుండి నుంచి మొదలెడతానండి, రేపు ఎల్లుండి కొంచెం పనులు ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ తమో గుణాలు. అంటే ఏది అత్యంత ముఖ్యమైనదో దానిని గుర్తించకుండా దానిని పోల్చుకొని చేయడం తమో గుణమే కదా. నీకు ఏది అత్యంత ఆవశ్యకమో అది ఫస్ట్ చెయ్యాలి, అది చేస్తే మిగతా. కాబట్టి ఇవి రెండు వదలాలి. దేవతలను ఉపాసించుట మొదలగు ఆశ్రయములను వదిలి యమము నియమము మొదలగు ఆలంబములను వర్జించి మనస్సు ఎప్పుడును జాగ్రత్త దశ, స్వప్నము, నిద్ర అను అవస్థలు లేనిదై ఉండుటయే ముక్తి యొక్క లక్షణము. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అంటే, అన్ని లక్షణాలు ఉన్నాయంటే ఏ లక్షణాలు ఉండకూడదో అవన్నీ ఉంటే ఇంకేం సాధించేది. అలానే నిద్రపోవడం మానేయమన్నారా? అంటే ఏ అవస్థల్లో ఉన్నా నీవు దేనిని గుర్తించకుండా కేవలము ఆ యొక్క నిశ్చల స్థితిలో ఉండమని చెప్తారు. జాగ్రత్త ఉండి తీరవలసిందే. ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటారు? సాధ్యం అయిపోతుందా? అనుకోగానే మీకు సాధ్యం కలుగుతుందా? స్వప్నము, స్వప్నంలో అనవసరమైనవన్నీ చూసినప్పుడు నిద్ర సరిగ్గా పడుతుందా? కాబట్టి ఆ స్వప్నము అలాంటివి రాకుండా అప్పుడు కూడా మనసుని నిశ్చలం చేసుకోవచ్చు. అందుకని సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేసుకోండి అని చెప్పారు. నామస్మరణ ఎప్పుడు కూడా అంటే బీజాక్షరాలు ఉన్నదానికైతే నియమాలు, కానీ బీజాక్షరాలు లేని వాటికి కాబట్టి మీరు ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు, సర్వకాలము చేసుకోవచ్చు. అది ఎప్పుడైతే అది మీ యొక్క దేహానిగా మనస్సుగా అలవాటైంది అనుకోండి, దిగులే. అప్పుడు స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి అన్ని కూడా ఒకే రకంగా అయిపోతాయి. సుషుప్తిలో కూడా ఆ మనస్సుకు అలవాటైంది కాబట్టి అది ఆ జపం చేసి అంటే నిశ్చలంగా ఉంటూనే ఉంటుంది. ఒకటి పట్టుకున్నప్పుడు అన్యం గుర్తురాదు, అనేకం పట్టుకున్నప్పుడు ఏకం ఎక్కడ ఉంది ఇంకా. కాబట్టి ఏకాన్ని పట్టుకోవాలి. యోగము అన్న కూడా అదే. కాబట్టి ఏకత్వం పొందాలి. నా మనసు అంటే నేను ఆత్మనే అన్న ఏకత్వం పొందే వరకు ఈ నామస్మరణ ఇది అత్యంత సులభము. చవక 5 పైసలు ఖర్చు లేదు కదండి. ఎంత చవక చెప్పండి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకర్లా. ఎంత హాయి, 2 అక్షరాలు, కష్టమే లేదు.
ఒంటి కాలు మీద తపస్సు ఏమన్నారా? అలా చేస్తే తొందరగా వస్తుందని అని చెప్పారా? ఏమి చెప్పలేదు. అరే నువ్వు చేస్తూ ఉండరా, అసలే సమయం లేదండి. కాదు, సమయం తీసుకుని ఇప్పుడు మనం చెప్పినట్టుగా బ్రహ్మముహూర్తము లేదా సాయంకాలం అలా ఒక ఆ స్థితి ఎందుకు చెప్పారు? రోజులో ఈ స్థితిలో చాలా ప్రశాంతత ఉంటుంది. ఎందుకు బ్రాహ్మ్య స్థితి చెప్పాం కదా, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళక ముందు మనసు హాయిగా ఉంటుంది. ఆ లేస్తూనే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇంకేముంటుంది? అందుకని లేవగానే అనవసరమైన ఏం వండుకుందా, ఏం వండుకుందా, ఏం తిందా, ఎక్కడ పోవాలి, లేకపోతే వాడేమన్నాడు వీడు నిన్న అన్నాడు కదా ఇవాళ అంటాడేమో చూద్దాం, ఇదే దానివల్ల మనసు మళ్ళీ చికాకపోయి మళ్ళీ నానబోయి. కాబట్టి లేవగానే కాసేపు కూర్చుని హాయిగా ప్రశాంతంగా ఆ నామసం, ఎందుకంటే మోక్షం కావాలంటున్నారు. మోక్షం అక్కర్లేదన్న వాడికి ఇవ్వాలంత లేదండి, 10 వరకు పడుకోవచ్చు, తమో గుణాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, కలలు కనొచ్చు, అన్ని చేయొచ్చు వాడు. కానీ కావాలన్నప్పుడు కొంచెమన్నా కష్టపడాలి కదా. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డా అంటే నిజంగా కష్టపడలేదు, మోక్షం కోసం ప్రయత్నం చేయలే, లేస మాత్రంగా చేశా. లేస మాత్రంగా ఏం ఉంటుంది అన్నామో ఆ లేస మాత్రంగా ప్రయత్నం చేశా. అందులో ఏమన్నా అసత్యమా? నిజమైన ప్రయత్నం అయితే ఇలా కూర్చోకర్లేదు. ప్రసరించుటకు ఆధారం లేని సకల విషయముల నుండి మనస్సును తొలగించి హృదయం నందు నిలిపి అప్పుడు ఏ జ్ఞానము స్పష్టముగా కలుగునో దానిని నిలుపుకొనుటకై ప్రయత్నించుటయే పరమ సాధనము. కాబట్టి సకల విషయం నుండి మనసును తొలగించాలంటే ఒకటి పట్టుకుంటే అవన్నీ పోతాయి. 10 పట్టుకుంటే ఒక పని చేసేటప్పుడు నిన్న మొన్న చదివారు కదా, ఒక విషయం అందున్నది అనుకోండి, రెండో విషయం ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇది పాడవుతుంది కదా. ఒక పని చేస్తూ తర్వాత ఎప్పుడో చేయాల్సిన పని గురించి ఇప్పుడే ఆలోచిస్తే ఈ పని పోతుంది. ఒక పని చేసినప్పుడు దాని అంటే మనసు పెట్టాలి. అలాగే మనసు నిశ్చలత పొందాలి అంటే ఒకదాన్నే ఆలంబనగా తీసుకుంటారు. ఒకటి పట్టుకుంటే మిగతావన్నీ పోతున్నాయి, పోయాయా లేదా ఇవంతా కూడా మీ అనుభవాలే. ఎక్కడైనా సరే బోధ చెప్పబడుతుంది కానీ దానికి అనుభవాన్ని జోడిస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అనుభవం జోడించకపోతే ఏమంటారు? ఆ అనుభవాన్ని మీరు పట్టుకుని అవును కదా నేను ఇలా చేయటం వల్ల నా మనసు ఎంత హాయిగా నిశ్చలంగా ఉంది, ఇంతకుముందు అనవసరమైన ఆలోచనలతో ఎప్పుడూ తలనొప్పి, నాకు ఇప్పుడు హాయిగా ఉంది, అసలు ఏమిటో కొన్ని గుర్తే రావటం లేదు, తీరిగా కూర్చున్నప్పుడు గుర్తు చేసుకోవాలి. అదైనా చేయాల్సిన పని చేసుకో. రమణ మహర్షులు చెప్పినట్లుగా ఏ తలం పైన కలిగినంతనే ఎవడికి కలుగుతోంది, నాకెందుకు వచ్చింది, నేనెవడను, ఇలాంటి విచారణ మొదలు పెట్టినచో మనస్సు అన్ని తలంపులకు మూలమైన హృదయంలోనికి పోయి నిలుస్తుంది. సరే, ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం. ఆయన చెప్పారు, ఆయనకు అలా జరిగింది కాబట్టి తన అనుభవంతో ఆయన చెప్పారు. కానీ అందరికీ నేనెవడను అనగానే మళ్ళీ ఆటోబయోగ్రఫీ గుర్తొస్తే కష్టం కదా, నేనెవడను అని. కాబట్టి ఇక్కడ నేనెవడను అంటే మూలం గురించి ఆలోచించాను. అంటే ఇది అందరికీ కలుగుతుందా అంటే ప్రయత్నంతో కలగవచ్చు. సరే, ఇప్పుడు మీకు అసలు ఆవశ్యకత లేదు కదండి, చాలా అదృష్టవంతులు కదా, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టారు, గ్రైండ్ కూడా చేసి పెట్టారు, మింగటమే పని. సకల విషయరహితమైన మనస్సునందు నేను అను స్ఫురణమే మూలమైన చైతన్యంగా గోచరిస్తుంది. అది ఏ ఆత్మ. అది అనుభవమున తెలుసుకొనవలసినదే కానీ మాటలచే తెలియదు. ఆ అనుభవాన్ని దృఢమనర్చుకుని క్రమముగా అది సహజమగునట్లు చేసుకోవాలి. ఇది జ్ఞానయోగ సాధనకు పరమమైన అభ్యాసం. నిశ్చలతే. అంతేగా నిశ్చలత పొందక ముందరే మనము మన అహంకారాన్ని ఇంకోటో పెంచుకుంటూ వెళ్తే, ఎంత తగ్గించుకుంటే అంత మంచిదంటే ఇంకా పెంచుకుంటూ పోతే ఎలాగా? బాహ్యమైనవి విషయాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలా పెంచుకుంటూ పోయాం అనుకోండి, ఎప్పటికి తేలుతారు? ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
శూన్యము నిష్కళము నిరవస్థితమును అయిన పరతత్వాన్ని ఎవరు ధ్యానిస్తారో వారు పుట్టుక చావులేని శ్రేష్టమైన స్థానాన్ని ముక్తిని పొందుతారు. అంటే కేవలం ధ్యానించడం వల్ల అయిపోతుందా? ఇక్కడ ధ్యానించడం అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఆచరణ. ఎందుకంటే ఇది ఆచరణ లేదంటే మీరు పొందలేరు. ఆచరణ ఉండి తీరాల్సిందే. దేనికైనా ఆచరణ ఉన్నా లేకపోయినా ఏమన్నా జరుగుతుందేమో బాహ్యంలో తెలియదు. కానీ మోక్షం పొందాలంటే మటుకు ఆచరణ ఉంది. ఎందుకంటే ఈ మోక్షము చనిపోయాక కాదు, చనిపోయాక ఇంక యాక్షన్లు ఏం లేవు కదా. అందుకని చనిపోక ముందు కావాలి కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేసి తీరాల్సిందే. ఇప్పుడు చేసేస్తే ఇక తర్వాత దేహం ఉంది, ఆయుష్ ఉంది, అన్నీ ఉన్నాయి. హాయిగా పరమమైన దుఃఖం లేదు పాపం. చూడండి ఎంత బాధ, దుఃఖం లేకపోతే. మరి ఇప్పుడు ఆ దుఃఖాల కోసమే కదా ప్రయత్నం చేయటం లేదు మీరు. ఆ దుఃఖాన్ని పొందడానికే కదా దీనికోసం ప్రయత్నం అంత తీవ్రంగా చేయటం లేదు. దాచుకున్నారు కదా లోపల దుఃఖాలు. మీరు దాచుకున్నవన్నీ దుఃఖాన్ని కలగజేస్తాయా, సుఖాన్ని ఇస్తాయా చెప్పండి? ఆనందాన్ని ఇస్తాయా? మీ ఇష్టం, మీరు ఏదంటే అదే. ఎందుకంటే మీలో ఉన్నాయి కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువుతో ఉపయోగం ఏంటో మీకే తెలియాలి. అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాడేమంటాడు ఇది ఎందుకు అసలు, ఇది లేకుండా కూడా చేయొచ్చు అంటారు. సరే ఒక్కొక్కరిలో ఒక్కొక్క అభిప్రాయం. అంటే మీ పొట్టలో ఉన్న వాటి దుఃఖం కలుగుతోందా సుఖం కలుగుతోందా అన్నది మీకే తెలియాలి. దాచుకున్నవాడు దొంగ. అంటే దొంగకి ప్రశాంతత ఎందుకుంటుందండి? దొంగకు ప్రశాంతత ఉంటుందా? ఉండదమ్మా. కాబట్టి ఏ విషయములు లేనిది, అంశాలు లేని అఖండ వస్తువు స్థిరముగా ఉన్నది, అవస్థితమైన ఒక చోట ఒక కాలం ముందు నిలిచి ఉంటుంది. అంటే పరిమిత తత్వం దేనికి లేదో అది లేదు. అనగా అన్ని కాలములలో అంతటా వ్యాపించి ఉంటుంది ఆత్మ. కాబట్టి ఆత్మ ఉంటే ఆనందం ఉన్నది అని భాషా వేదాంతుల్లాగా చెప్పడం కాదు. ఆనందం మీరు అవ్వాలి. కానీ ఏమండి అలా ఉంటే ఆనందంగానే ఉంటుందండి అంటే ఏముంటుంది? అవును అది ఆనందమేనైనా నువ్వు అన్నా అనకపోయినా అది ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే దాని దగ్గర ఆనందం తప్ప లేదు. మరి ఇంకా నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు దానికోసం ఆ తీవ్ర ప్రయత్నం చేస్తున్నావా? బాహ్యమైన చిన్న చిన్న వాటికి ఇంత ప్రయత్నాలు చేస్తానే, మరి అఖండమైన ఆనందాన్ని పొందడానికి మరి కొంచెం కూడా తీవ్రంగా నేను ప్రయత్నించానంటే అన్నదిని బోరు కొడితే ఏవో చేసుకుని తింటారు కదా. అన్నాన్ని భిన్నం చేసుకుంటారు, రకరకాలు చేసుకుంటారు కదా. అదేం కూడదని లేదే. సాధనలు అవన్నీ కూడదన్నారా? ఇదంతా తినండి అన్నారు. నీకు హితం కలిగించేదే తింటే అనవసరంగా ఇంకోటి ఏదైతే ఏం చేస్తావు నువ్వు? శుభ్రంగా తినేస్తే ఏమొస్తుంది? నిద్ర. అది ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది? తిండి ఎక్కువైతే అజీర్తి చేయదు. అప్పుడు ఇంకా అసలు నిద్ర లేదు, సాధన లేదు, రెండు లేదు. అతి సర్వత్రా వర్జేత. కాబట్టి మన శ్రేయస్సు ఏమిటో మనకు తెలిసిన తర్వాత, మన శ్రేయస్సు ఎక్కడుందో మనకు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ పట్టుకు కూర్చున్నా ఉంటుంది. ఇవన్నీ ఏమన్నా అవుతున్నాయా? పిల్లలు మీరు చెప్తే మటుకు ఆగిపోయి ఉన్నారా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం లేదు, నీకు తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు చేసుకోలేదా? వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మాకు కష్టం లేదు అంటున్నారు కదా. వాళ్ళు కష్టం లేదు మొర్రు అంటే మనం ఎందుకండి? కాదండి వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళు అసలు నిజంగా ఎక్కడ ఎట్లా ఉన్నారో మీకు ఏమన్నా ఉందా ఐడియా? అది ఎవరిదైనా సరే, ఇక్కడ పిల్లలు అంటే కేవలం ఇదని కాదు, ఎవరి గురించి అయినా మీరు తాపత్రయపడ్డారు. ఏమైంది ఇప్పుడు తాపత్రయపడితే అది అబద్ధం అని తేలిందా? అంటే మన ఏదైతే పరధర్మం అని చెప్పాడో ఆ పరధర్మము అన్నిటి పట్ల ఉంటుంది. సొంత పిల్లలే అక్కర్లేదు, ఏ దాని పట్ల అయినా సరే మీరు అనవసరంగా ఏదన్నా యోచన చేస్తే అది తుస్తని ఎన్నిసార్లు అవ్వలేదు. అది నిజమని మీకు అబద్ధమని మీ భావన మీకు అబద్ధమని చాలా సార్లు రుజువైంది కదా. అయినా సరే బుద్ధి అటే పోతుంది.
దేనికి? ఇంకా ఇప్పుడు మీరు మోక్షాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఇంకా ఎంత అలర్ట్నెస్ ఉండాలి. అనవసరమైన నిన్న చెప్పాడు కదా, మానవ సేవ కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వు అడ్డుపోతే సాధన ఎవడు చేస్తాడు? నీకు అహంకారం వస్తుంది, నిన్ను ఎవడో మెచ్చుకుంటాడు, ఆహా నీ అంత గొప్పవాళ్ళు లేడు అంటాడు, ఇంకా అహంకారం పెరుగుతుంది, ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తావు. మనసు నిర్మలత్వం పోయిందా? ఇప్పుడు ఏమైంది? ఆ కీర్తి కోసం నువ్వు సేవలు చేస్తావు, లేకపోతే దానాలు చేస్తావు, లేకపోతే ధర్మాలు చేస్తావు. అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందండి? గోతిలోకే తీసుకుంటుంది. గొయ్యి తీసి కప్పట్టేస్తారంటే అర్థం ఏంటండి? ఇదే గోల. ఇక మనసు ఏంటంటే అది అవతల వాడు మెచ్చుకోలేదు అనుకోండి, అసలు ఇంకా నేను ఇస్తే కనీసం వాడి కృతజ్ఞతే లేదండి అంట. గుర్తింపు రాకపోతే ఏడుపు కదండి, ఏడవరా? అయ్య బాబాయ్ నన్ను గుర్తించలేదు అంటారు. ఇవన్నీ ఎంతగా, అందుకనే మానవ సేవ చేయగలరు. చేసే ఏం లాభం? నువ్వు ఎలా చేయాలి చేస్తే అది నీ దగ్గరికి వచ్చింది. యథాప్రాప్తములు అన్నాడు ఆయన. వచ్చింది అక్కడ చెయ్యి. ఆవిడ కింద పడితే మానవ సేవ చేయొద్దన్నారండి అని వెళ్ళిపోతారా? అలా వెళ్ళకు, సహాయం చేయాలి. అంటే యథాప్రాప్తములు నీ చేత చేయించబడేది నువ్వు చెయ్యి, అంతేగాని పూసుకుని చేయకర్లా. పూసుకుని చేస్తే ఏమైంది? అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో అనవసరం తెలీదు ఎవరిమ్మన్నారు. మనసు చివుకుమంటుంది కదా. ఇలా రకరకాలు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ భావముతో అనండి, ఏదో ఒక భావం, జాలి భావమో ఇంకో భావమో, ఏ భావంతో చేసినా అది మళ్ళీ నీకు ఇదే. అలాగే బంధువుల పట్ల కూడా అయ్యో వాళ్ళు కష్టపడుతున్నారంటే నిజంగా కష్టపడుతున్నారని, వాళ్ళకి లేని దుఃఖం మనకెందుకు? కొంతమంది చూడండి హాయిగా, వాళ్ళకి అసలు ఏ గోలా లేదు. మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం వాళ్ళకి డబ్బులు లేవేమో, వాళ్ళకి అవి లేవేమో, ఇవి లేవో. వాళ్ళు శుభ్రంగా అప్పులు చేస్తారు, హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది చేసిన వాడికి ఆ శుభ్రంగా ఉన్నారండి వాళ్ళు ఎవరు చేయకుండా. నీ చేత చేయించాలంటే పరబ్రహ్మ చేయిస్తాడు కదా. మరి ఈ సూక్ష్మం తెలిసిన తర్వాత కూడా ఎందుకంటే ముందరికి వెళ్ళిపోవటం అవసరం ఉందా? ఎప్పుడైనా అంతే, బ్రహ్మము చేస్తే ఎప్పుడు నీకు బాగానే ఉంటుంది. అదే బ్రహ్మం కాకుండా నా నిర్ణయం అని మీరు సెల్ఫ్ నిర్ణయాలు తీసుకుంటే ఎదురు దెబ్బ తగిలిందా తగలదా? కాబట్టి ప్రతి వాళ్ళు, అది పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే, అది నిజమని ఎలా నమ్ముతారండి? ఎందుకు నమ్మాలి? అవునా సరే జాగ్రత్తగా ఉంటుంది, మీ ఇష్టం, అక్కడ ఎందుకు అనుకుంటే వచ్చేయండి, దట్స్ ఆల్. ఇంకా అంతకు మించి అనుకోండి, నిజంగా అక్కడ అలా ఉందా తెలియదు మీకు. ఓ పిక్చర్ ఇచ్చాను మీకు, మీరు అదే పెట్టుకుంటారు. దాని వెనకాల ఒక సీన్, సినిమా చేయాలి అంటే వెనకాల ఎంతమంది ఎన్ని బుర్రలు ఎవరిని ఉండలేదు, మరి ఎన్ని ఉంటాయో. ఒకటి చెప్పారు మనకి అంటే దాని వెనకాల ఎంత సీన్ ఉందో మనకేం తెలుసు. ఇంత సీన్ ఉందా అని తర్వాత అనుకునే విచారించి లాభం లేదు కదా. అందుకని అనవసరమైన బుర్రలు పాడు చేసుకోకుండా హాయిగా ఉంటాయండి. వాళ్ళ జీవితాలు, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతారు. అది ఎవరైనా సరే పరధర్మం ఎప్పుడు ఇది. బాబు ప్రతి దాంట్లో కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఇది దేవి లోకోత్తరం అని శివుడు పార్వతికి ఉపదేశిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఏమిటి దేవుళ్ళని అలా అంటున్నాడని మనం అనుకోక్కర్లేదు. ఇదంతా కూడా పార్వతీదేవి అడిగింది. అందరికీ ఆ జ్ఞానం ఎలా పొందుతారో ఆ ఆవశ్యకమైన నడవడికను నాకు తెలుపమని పార్వతీదేవి ప్రశ్నించింది ఈశ్వరుడిని. అందువల్ల అప్పుడు ఆయన చెప్పాడు ఎలా పొందుతారు. ఇవన్నీ కూడా ఈశ్వరుడు అమ్మవారికి చెప్పింది.
కాబట్టి ఆయనే చెప్తున్నాడు కదా దేవతలు పూజలు చేయొద్దని, ఎందుకంటే మీరు మళ్ళీ ఏదన్నా అన్యదా భావిస్తారేమో అని చెప్పటం ఆయనే చెప్పాడు పాపం. ఎందుకంటే వాళ్ళకు కూడా మోక్షం అంటే పాపం ఇష్టమే. వాళ్ళని పట్టుకుంటే ఇచ్చారు కదండి మోక్షము. విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదునికి చెప్పలేదు, జ్ఞాన మార్గం బోధించలేదా? ఎందుకంటే ఆ అనన్య భక్తికి మెచ్చి అతను ఒరే ఇంతే కాదురా, దీనికి మించింది ఉంది కాబట్టి ఇలా సాధన చేసుకో అని చెప్పాడు కదా. మరి వాళ్ళందరూ చేసింది ఏమిటి? ఆ పరమాత్మని అంటే ఎవరిని నువ్వు ఉపాసించావో అనన్య భక్తితో అప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా. మరి ఇంకా అంతకన్నా కావాల్సిందేంటి? అమ్మవారిని పట్టుకుంటే నీవు తప్ప అన్య శరణం లేదు అనాలి. అమ్మా నువ్వు కావాలి కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే ఆవిడ ఏం చేస్తుంది? ముందు మనసుని శుద్ధం చేస్తుంది, ఇంకేవో చేస్తుంది, అన్ని చూస్తుంది, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది. ఆవిడ ఏం చెప్పదు. విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, అమ్మవారు కూడా చెప్పదనట్లేదు. ఆవిడ అంటే ఎలా తెలియపరచాలో అలా తెలియపరుస్తారు, మనసుని ఇది చేస్తారు, కర్మలన్నీ తీసేయాలి కదా. కాబట్టి వాళ్ళ లెక్కలేవో వాళ్ళు వేసుకుంటారండి. ఇది అదే మనం ఏం చెప్తాము? ఎంత అన్వయించి చెప్పిన అవతల వాడు ఏదో చెప్తారులేంటారు. ఎందుకంటే నేను మొదట్లో రమణ మహర్షి అది ఇది అంటే కొంతమంది ఏమనుకున్నారంటే అట్లా ఏదో చెప్పేస్తారులేండి అన్న, ఆయన పేరు మీద నేను చెప్తాను అంటారు అలాగా. ఎందుకంటే వాళ్ళకి అలాంటి వాళ్ళకి అది ఇలా తెలియదు కదా, వాళ్ళు భావన చేయరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పని నేను జరగాలి అంటే నేను ఆయన పేరు మీద చెప్పి చేయిస్తున్నాను. అలా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోనండి, ఏమవుతారు వాళ్ళు. వాళ్ళు అసలు వస్తారా జ్ఞాన మార్గాల్లోకి? వాళ్ళు రాలేరు. వాళ్ళు మచ్చలానే పోతారు. ఎందుకు? గురువు చెప్పేదానికి నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని తోడు ఇచ్చేసేసి గురువుకి ఆపాదించావు. గురువుకి ఏం అవసరం? సరే గురువు రమణ మహర్షి మీద చెప్పాడు, కానీ అది అలా జరుగుతుందా మనప్పుడు? మానవుడి ప్రయత్నము ఎప్పుడూ కూడా కష్టములతో ఉంటుంది కానీ ఆనందంగా జరుగుతుందా? మరి మన రమణ సన్నిధి కట్టడంలో కానీ అసలు ఎక్కడైనా మనకి కనపడిందా కష్టం? మరి అది రమణ మహర్షిదే అవుతుంది కదా. అది నేను అనుకుని ఆయన మీద చెప్తే మీరు ఎన్ని కష్టాలు పడాలి ఇక్కడ? ఇల్లు అంటే ప్లేస్ కొనేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే పోని వేరే వాటి విషయాల్లో నా దగ్గరికి వచ్చాక మీకు కష్టాలు కలిగాయా? గురువుల దగ్గరికి వచ్చాక మరి అలాంటప్పుడు అంటే గురువు మాట మీద నమ్మకం లేనప్పుడు గురువునే నింద చేసేటట్టయితే అలా అనేసారు. నేను ఆశ్చర్యపోయాను, ఓహో అవునా, సరేలేండి పోనండి పర్వాలేదు, నష్టం ఏమిటైతే? నాకేం నష్టం కాదు, నాకు నష్టం జరిగిందా? అనుకున్నారు, అనుకోనివ్వండి. అలా అన్నారు వాళ్ళు. నేను చాలా బిత్తపోయాను, అసలు నాకేం అవసరము రమణ మహర్షి పేరు చెప్పి, నాకేం అవసరం అది? మీ అందరితో నాకేమన్నా అవసరం అండి? అలా అనేస్తారు. నేనేం అనలేదు వాళ్ళు, నాకు తెలిసిన తర్వాత కూడా నేనేం అనలేదు. సరే అనుకోనివ్వండి, నా మార్గాన్ని కానీ నేను వాడు అన్నాడని చెప్పి నేను కూడా అన్నాను అనుకోండి, నాకు అతనికి తేడా ఏముంటుంది? కానీ నేనేమీ మాట్లాడు. పరబ్రహ్మ ఉన్నారు కదా, ఆయన చేసేది ఆయన చేస్తారు. కాబట్టి విష్ణువు లక్ష్మి ఈ దేవతల వలె పూజ్యులైన ఇతరులు ధర్మ అధర్మములు వాని వల్ల కలుగు ఫలము, ఆశ్రయమునకు ఆశ్రయకి సంబంధించిన విజ్ఞానము, ఇదంతా ఈ సంసారం యొక్క బంధము. వాళ్ళ పేర్లు చెప్పుకుని ఎందుకండి గురువు? పోనీ ఏనాడన్నా నిన్ను ఇబ్బంది పెట్టి డబ్బు తీసుకున్నాడా వాళ్ళ పేరు చెప్పి? ఏమంటే విష్ణుమూర్తి డబ్బులు ఇమ్మన్నాడు, రమణ మహర్షి డబ్బులు ఇమ్మన్నాడని తీసుకున్నాడా? మరి ఇంకెందుకు నీకు డౌట్ అసలు? ఇంకా శిష్యులు ఎలా ఉన్నారు? రకరకాలు కాదు, ఉపదేశం కావాలి ఉపదేశం కావాలి అని. ఎందుకు? వేరే వాళ్ళకి ఉపదేశం చేస్తాం కాబట్టి నాకు కూడా ఉపదేశం చెయ్యండి.
అప్పుడు మరి ఉపదేశం చేస్తే దక్షిణ ఇవ్వాలన్న సంగతి తెలుసా? ఆ సంగతి తెలిసిన అది మాట్లాడు. అప్పుడు గురువు దక్షిణ ఏది అంటే అప్పుడు ఎక్కడ ఉంటారండి? అనటం చాలా తేలిక, కానీ నువ్వు అన్ని ఫాలో అవుతున్నావా మరి? కానీ గురువేమన్నా ఆగ్రహించాడా? ఇక్కడ సంసారం యొక్క బంధము అవన్నీ కూడా సంసార బంధం కాదా? దేవతలను పూజలు చేస్తే దాని ఫలితం అయ్యో ఇన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నాను ఆయన నాకేం ఇవ్వలేదే, ఇలా రకరకాలుగా రావు. కాబట్టి ఇతరులు అంటే ఇక తల్లి తండ్రి పిల్లలు ఇవన్నీ కూడా ఆశ్రయం కలవాడు ఆశ్రయం, భగవంతుడు ఆశ్రయం, భక్తుడు ఆశ్రయం, అలాగే గురువు ఆశ్రయము, శిష్యుడు ఆశ్రయి. వీరికి సంబంధించిన భక్తి శుశ్రూష మొదలగు వానికి సంబంధించిన శాస్త్రము ఆశ్రయి అంటే దాని వల్లనే వాడు జ్ఞానం పొందుతాడు. మరి గురు సేవ చేయగానే నీకేంటి వస్తుంది? గురువు నేను నిద్ర చేస్తే ఇంకా ఆ గురువు దగ్గరికి రాగలుగుతావా? పరమాత్మ రానిస్తాడా? రానివాడు. అంటే ఎందుకు మనం త్వరపడి ఒక గురువుని ఎందుకు అనాలి? ఏమంత ఇది నిజంగా అలా అయితే మీ దగ్గర డబ్బంతా తీసేసుకోండి. అసలు ఎప్పుడన్నా దేనికైనా అన్నారా రమణ మహర్షి పేరు చెప్పి? రమణ మహర్షి పేరు చెప్పి ఇది నలుగురికి ఉపయోగపడాలని చెప్పినవే తప్ప గురువుకి మాత్రమే ఉపయోగపడేదే ఇది. ఇప్పుడు ఇక్కడ చేసినది రమణ సన్నిధి కానివ్వండి ఏదైనా సరే కేవలం గురువు కోసం చేశాడా? అప్పుడు కదా రమణ మహర్షి పేరు చెప్పాలి. తన స్వార్థం కోసం అయితే రమణ మహర్షి పేరు దేవుడి పేరు ఇంకోటో చెప్పాలి. పూజలు కూడా మిమ్మల్ని చేసుకోమన్నాను కానీ నేను చేస్తా డబ్బులు ఇంటన్నానా? అప్పుడు ఒక అతను వచ్చి అవన్నీ చెప్పి నాకైనా గంట సేపు మాట్లాడాడు. ఆఖరికి ఏం చెప్పాడు? మీరు అట్లా డబ్బులు తీసుకోకపోతే ఎట్లా? మీరు పూజలకి వాళ్ళు నా దగ్గర పంపించండి, నేను డబ్బులు తీసుకుంటా, మీరు కమిషన్ ఇస్తా అన్నాడు. అతను అలా చెప్పాడు. మీరు ఎందుకండి అలాగా? అలా చేస్తే డబ్బులు ఎలా వస్తాయి మీకు అంటే? నేనన్నా నాకు డబ్బులు ఎందుకండి, నాకు అక్కర్లేదన్నాను. అలా కాదు, మీకు తెలీదు, మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కోడు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ పూజలో మీరు చెప్పండి. అతను ఎలా చెప్పాడంటే ఇంకా లేకపోయినా కూడా చెప్పండి అని. రేకికి వస్తారు కదా 3 మంది వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ నా దగ్గరికి పంపించండి, ఆయన చేత పూజ చేయించుకోండి అని, నేను డబ్బులు తీసుకుంటాను, మీకు కమిషన్ ఇస్తాను అన్నాడు. నేను నమస్కారం పెట్టి అలాగే వెళ్ళండి ఆలోచిస్తాను. ఏం చేస్తాను? అతను తప్పించుకోవాలి. నేను అప్పటికి మధ్యలో ఎన్నిసార్లు నేను తీసుకోనండి, నాకు అది ఉద్దేశం కాదు, నాకు అమ్మవారు ఇచ్చింది చాలు, నేను తృప్తిగా ఉన్నానంటే మీకు తెలియదండి, అమ్మవారి పూజ చేసినా సరే మనం తీసుకోవాలి డబ్బులు, రేపు పొద్దున ఎవరిస్తారు మీకు అంటాడు. నాకు అసలు డబ్బులు అక్కర్లేదంటే ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు చదువులు ఎట్లా, ఖర్చులు మనకు చెప్పొస్తా అని ఇంకా నాకు ఎంతసేపు చెప్పాడు అట్లా. అయితే ఇక మరి తప్పించుకోవాలి కదా, సరేలేండి ఆలోచిస్తానులేండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైంది? అతను మళ్ళీ మన గడపకూడదు. అంటే ప్రపంచం ఎలా ఉంది అలాట. నేనేమైనా మీకు నేను పూజ చేస్తానని చెప్పానా? నేను పొరపాటున కూడా నేను ఏం చేయాలో నేను చేస్తానండి, మీరు ఇవి చేసుకోండి చేయించుకోండి అని చెప్పాను. ఫలానా అక్కడికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పాను. అసలు ఇక్కడ నలుగురు కోసం కడితేనే గురువుని అనేస్తున్నా, ఇప్పుడు ఇది నా కోసమేనా? నేను మాత్రమే మీరందరూ నాటలో. కాబట్టి ఇవన్నీ ఏమిటి లాభం? మళ్ళీ బంధాన్నే. నువ్వు పూజ చేస్తున్నావు, ఏం లాభం? బుద్ధి మారినప్పుడు అది బంధమే కదా, సంసార బంధమే. సంసారం అనగానే కేవలము నీ ఇల్లు నీ వాకిలి కాదు కదా. ఆశ్రయమే ద్వంద్వము, ద్వంద్వము వదిలిపెట్టుట వలన పరతత్వము ఉదయిస్తుంది. అప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు.
దేహ త్యాగం వలన విముక్తి. దేహ త్యాగం అంటే చనిపోవటం అని కాదు, దేహ భ్రాంతి లేదు కాబట్టి విముక్తుడు అవుతాడు, ఇక ఈ సంసారం గోల ఉండదు అని. కాబట్టి ఎప్పుడో చనిపోయాక ఇంకా నీ పిల్లలు ఏమిటి ఏది లేదు. అంటే నువ్వు ధర్మంగా ఉండు. ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడైనా సరే ధర్మంగానే ఆలోచించగలుగుతాడు. ఎందుకంటే తాను ధర్మంగా ఉన్నాడు కాబట్టి వాడి బుద్ధి పక్కకు వెళ్ళదు. వాళ్ళు చక్కగానే ఆలోచిస్తారు. పరుల మీద ఇలాంటి నిందా వాక్యాలు మోపరు. ఎందుకంటే అధర్మం ఉన్నవాడే వాడి బుద్ధిని అవతల వాళ్ళకి ఆపాదిస్తారు. వాళ్ళు చూసిన గురువులు వేరై ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు వేరై ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రాపంచిక గురువులు కదా. కాబట్టి ఆ గురువుల్ని చూసి ఆ అధర్మంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీళ్ళు కూడా అంతే అంటారు. అంతేగాని విచక్షణతో ఆలోచించారు. గురువుకి ఏమన్నా అయిందా? గురువుని పట్టుకున్న వాళ్ళు బానే ఉన్నారు కదా. భక్తుడు ఈశ్వరుని ధ్యానించుతూ జగత్తు ఈశ్వరునకు భిన్నముగా లేదని గ్రహించాలి. అప్పుడు భక్తుడు ఈశ్వరుడు అను ద్వంద్వమే మిగులు. ఇలా జీవుడు ఈశ్వరుని పొంది ఉండుటయును ముక్తి కాదు. మళ్ళీ నువ్వు ఇంకోళ్ళని ఆరాధిస్తే రెండో వాడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది అదే, రెండు ఉంటే ముక్తి ఎలా కుదురుతుంది? ఒకటి అవ్వాలి కదా. చిన్న తరంగము పెద్ద తరంగము భిన్నములుగా కనిపించుచున్నను వస్తు స్వభావం చేత రెండును కూడా నీరే అయినట్లు భక్తుడైన తాను చిన్నవాడుగా ఈశ్వరుడు చాలా గొప్పవాడుగా గోచరించుచున్నను భేదము యథార్థము కాదని వస్తుస్థితి చేత తన యందు ఈశ్వరుని యందు ఉన్న చైతన్యం ఒకటే అని గుర్తించినప్పుడే భక్తుడు ముక్తి. అంటే ఆ శక్తి అతను ఆరాధించిన ఆ ఈశ్వరుని ఎప్పుడు నాకు నీవు తప్ప అన్య శరణం లేదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కష్టాలు ఉండవు. ఎలా చేస్తున్నారంటే అవసరానికి చేస్తున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవన్నిటి వల్ల నిన్ను కష్టం ఎప్పుడూ వదలు. అది శారీరకమా, బాహ్యమా, కుటుంబమా, ఇంకోట ఎప్పుడు నిన్ను వేధిస్తూనే ఉంటుంది. ఎందుకు? నీ దగ్గర ధర్మము లేదు, నువ్వు ఆరాధించే దాంట్లో స్వార్థమే ఉన్నది తప్ప నిస్వార్థం లేదు. కాబట్టి ఇక అవి ఎప్పుడు రెండుగానే ఉంటుంది. అది ఏకత్వం పొందదు కాబట్టి నీకెప్పుడు దుఃఖాలు పోవు. ఏమో ఒకటి ఉంటాయి, లేకుండా ఎక్కడ పోతాయి? ఎందుకంటే నువ్వు ఎప్పుడు రెండే చూసావు. ఆయన వేరు నేను వేరు అన్నావు కాబట్టి ఆయన శరణు వెళ్ళి నిజంగా నీవు తప్ప అన్య శరణము లేదని పరమాత్మను అంటే నువ్వు పూజించే దైవాన్ని కనుక నువ్వు వేడుకుంటే అతను నీకు ముక్తిని ప్రసాదించి తీరుతాడు. అది లభించి తీరుతుంది. నేనే మీకు ఉదాహరణ. నేను ఎప్పుడు అమ్మవారి నాకు అవి కావాలి ఇవి కావాలి డబ్బులు లేవు, నేను ఎప్పుడు అసలు అనలేదు. చెప్పా కదా కొన్ని. నాకు ఆ ధ్యాసే వచ్చేది. అది కూడా ఆవిడ ఇచ్చిందంటాను. నాకు రాలేదు అంటే అర్థం ఆవిడ రాకుండా ఆవిడ ఎందుకు ఆ ప్రార్థన వల్ల ఆవిడ మనకి ఏవేవి సహజ లక్షణాలు కలగాలో ఆ సహజ లక్షణాలు ఆవిడ ఇస్తుంది. వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు, అందులో సందేహం లేదు. గొప్పవాళ్ళు కాబట్టి మన ఏ మార్గంలోకి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తారు. అదే బాహ్య ప్రపంచ గురువుని పట్టుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తానండి? ఆస్తులు రాయించుకుంటారు, లేదా ఎప్పుడేవో పూజలు చెప్తూ ఉంటారు, అంతే కదా, చేస్తామంటారు. కానీ ఎప్పుడైతే నీవు ఆరాధించే దైవమే గొప్పది అని మనసులో చేతల్లో మనసా వాచా కర్మణ, అంతే తప్ప అంటే కీర్తి కోసమో గొప్పల కోసమో ఇంకో దాని కోసమో నువ్వు కనుక చేస్తే, ఎందుకంటే నీ మనసులో భావం నీకే తెలుస్తారు. అది ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వదు. ముక్తి సంగతి తర్వాత, నీకే ముందు ఆనందాన్ని ఎక్కడిస్తుందండి? ఆనందం ఇచ్చిందా? జ్ఞానము కలిగినంతనే ముక్తి కలిగినను ప్రారంభము నశించదు. పురాకృతమైన పుణ్యపాపముల సముదాయమే ప్రారంభము. అది ఆ పుణ్యపాపముల యొక్క ఫలములను అనుభవింపచేయటకు సాధనముగా శరీరమును ఏర్పరిచింది. ఆ పుణ్యపాపముల ఫలములైన సుఖ దుఃఖములను అనుభవించుట పూర్తి అయినా గాని శరీరం పడిపోదు. అంతవరకు జ్ఞాని ఆ శరీరం నందు సుఖ దుఃఖములను అనుభవించి శరీరం పడిపోయినప్పుడు విదేహముక్తి. విదేహముక్తినే కైవల్యం అంటారు.
దేహం ఉన్నంత వరకు జ్ఞాని జీవన్ముక్తుడని చెప్పబడు. జీవించుచు అనగా సుఖ దుఃఖములను అనుభవించుచుండి జ్ఞాన బలము చే ముక్తుడైన వాడు జీవన్. అంటే ఇక్కడ దేహ త్యాగం ఎందుకు చెప్తారు అంటే, చదివేది రకరకాల వాడి. నువ్వు ఉండగానే దేహముక్తి పొందుతామంటే వాడికి భయం వేస్తుంది. కాబట్టి మనం అన్యథా భావించక్కర్లేదు. శివుడు కూడా చెప్పాడు కదండి, చనిపోయాకే కైవల్యం అని. కైవల్యం అంటే ఏది లేని స్థితి కైవల్యం. కేవలం ఏముంది? ఆత్మ కదా ఉంది. ఆత్మలో లీనం అవటమే కైవల్యం. దేహం ఉన్నంత వరకు ప్రారంభాన్ని అనుభవించాలి అంటే అర్థం అక్కడ ఏదో వాడు కష్టాలు అనుభవిస్తాడని కాదు. వాడు ప్రారంభం ఏమిటి? ఇప్పుడు నలుగురికి చెప్పటము, లేదా ఇప్పుడు రమణ మహర్షి లాగా ఆదర్శంగా ఉండటము, ఇలా రకరకాలు. ఆ ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఎంతో మంది వచ్చారు. సరే వాళ్ళు జ్ఞానం పొందారా, ఇంకోటి పొందారా, అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. రకరకాలు ఏదో కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా, భక్తో ఏదో ఒకటి ఎంతో మందికి ఆశ్రయం అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ అప్పటి వరకు కూడా ప్రారంభం అంటే వాడికి ఏవో కష్టాలు ఉన్నాయి అనుకోలేదు. ఎందుకంటే మనకి ప్రారంభం అనగానే చాలా కష్టాలని అంటారు. కష్టాలు ఎక్కడున్నాయి? కాబట్టి జ్ఞానికి కష్టాలు ఉన్నాయని అనగలరా? ప్రారంభం అనుభవిస్తున్నాడని అంటారా? లేదమ్మా. వాళ్ళు అన్నీ ఒక లీలలు. మీకు ఒకసారి అంటే మీకు ధైర్యం కలిగించడానికి వాళ్ళు ఏదో అనుభవించినట్టుగా మీకు కనపడతారు. ఇంతది వచ్చినా చిన్నది రావు, దానిల కోసం ఒకటే చెప్పదు. కాబట్టి ఒట్టిగా చూపిస్తారు అంతే. కాబట్టి దానితోటి మీరు బలము అంటే ధైర్యం తెచ్చుకుని ఏమి అవ్వదు, నాకు ఉన్నది పరబ్రహ్మమే, నా ప్రయత్నం నేను చేసి తీరాలని ఉండాలి. అంతేగాని మళ్ళీ దిశ మార్చుకుని మళ్ళీ ఓం ఓం అనుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా. ప్రారంభమే మనం చాలా సార్లు చెప్తున్నాం దానికి ఏమిటి అనేది. వాళ్ళేం కొత్త విషయం కాదు. ఇక్కడే చెప్పారు, దేహత్యాగం వలన విముక్తుడగు నన్ను చెప్పుట వలన విరక్తి కలిగినంతనే ఎవడైనా దేహమును వదిలిపెట్టవలనను తలంచునేమో అని పరమేశ్వరుడు అట్లా చెయ్యరాదని హెచ్చరిస్తున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను అయ్యి బాబా ఇంకా ఉండకూడదేమో దేహం అని చెప్పి ఎవడో నీకు చేస్తాడేమో, భయపడతాడేమో, అందుకని హెచ్చరించాడు ఆయన. మరి అలా చెయ్యకురా నువ్వు. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడైతే స్పష్టంగా అందరికి. శరీరాన్ని త్యజింపరాదు. ఏ పురాకృత కర్మ చేత ఈ శరీరం ఏర్పడినదో ఆ కర్మకు నాశనం కలిగినంతనే శరీరం దానంతట అదే నశించదు కదా. ఎవరికైనా అంతే. జ్ఞాని విషయంలో తేడా ఉంటుందా అంటే ఆయనకి ఇంకేదైనా ఉందనుకోండి, పెంచుతాడు, ఏదో చేస్తాడు, అవన్నీ మనకి ఎందుకు ఆ లెక్కలు. జ్ఞాని ఎప్పుడు పోతాడా అని మనకేమన్నా జ్ఞాని ఉంటే నీకు నష్టమేమో కానీ వేరే వాళ్ళకి నష్టం ఉంటుందా? కొంతమందికి బాధగా ఉంటుంది కదా. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దానితో జ్ఞానికి ఏమన్నా బంధం ఉందా? జ్ఞానికి అసలు ఏ బంధము లేదు. నువ్వేమనుకుంటే పడుకు జ్ఞానికి ఏమిటి గోల? హృదయ పద్మం నందు నేను అని స్ఫురించుచున్న చైతన్యం ఏది కలదో అది ఏ అహంకార పరిత్యాగం వలన నిర్మలము నిశ్చలమునై మోక్షాన్ని ఇస్తుంది. అదే ఇస్తుంది, వేరేదేమిస్తుంది? ఆచరణ పెట్టాల్సింది ఎవరు? ఆ నేను అన్నది. కాబట్టి నేను అనగానే ప్రతి వ్యక్తి ఆటోబయోగ్రఫీ, శరీరము, ఖ్యాతి, పదవి, శక్తి, సామర్థ్యాలు ఎన్నో చెప్తారు. అవి ఏంటి పనికొస్తాయండి? కావుననే ఎన్నో ఆలోచనలతో ఆవేశములతో ఎప్పుడును ఆ నేను అను చైతన్యము ఆవరింపబడి చలించుచు మలినమై అహంకారం. కాబట్టి నేనే గొప్ప, నేనే దిక్కు అని ఎప్పుడు భావించరా. బాహ్యంలో నువ్వు ఏదన్నా చేసినా అవతల వాడు గది లేకపోతే నీకు నమస్కారం చేస్తాడు. కాబట్టి నా వల్లే నువ్వు బతుకుతున్నావనో లేకపోతే నేను కాబట్టి నేను ఇది చేస్తున్నానో అనేది బాహ్యంలో కుదరవచ్చేమో కానీ ఆత్మజ్ఞానం విషయంలో అట్లా నేనే గొప్ప అంటే ఏమిటి? అంటే వాడికి అసలు జ్ఞానమే లేదు, అసలు వాడు సాధనే చేయటం. గురువులు అన్నారు కదా పాపం,
కడుగు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పాపం గురువులకే శిష్యులు దిక్కైపోయారు కదా పాపం. అంటే అలా భావిస్తున్నారు శిష్యులు. మరి ఏం చేస్తాం? మేము కాబట్టి అని అనుకుంటున్నారు. గురు సేవ చేయటం అనేది అసలు ఎన్నో పూర్వజన్మల సుకృతం అన్నా గురువు అనుగ్రహము అని భావించకుండా దాన్ని రివర్స్ గా, అంటే ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాము కాబట్టి చేస్తున్నారు అని గురువుకు ఆహ్వానిస్తారు. మేము కాబట్టి మీకు చేస్తున్నామండి. వాళ్ళు గొప్ప, నేను కాదు, గురువు కాదు గొప్ప. ఇప్పటి వరకు ఐడియా అంటే అలా ఆలోచించగలుగుతారు అన్న సంగతులు పాపం. కాబట్టి ఇక్కడ నేను నేను అనుకుని గొప్పలు చెప్పుకునే వాడికి పైగా గురువుతోటే సాక్షాత్తుగా గురువుకి వేరే దిక్కే లేదు పాపం. వాళ్ళే దిక్కు అనుకుంటున్నారు. వాళ్ళంత గొప్ప వాళ్ళు లేరు. వాళ్ళది అనుగ్రహం అనుకోవటం లేదు, అది అనుకోవటం లేదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని భావిస్తున్నారు శిష్యులు. మరి అంత గొప్పవాడైనాడు వాడు ఇక్కడ ఉండటం ఎందుకు అసలు? అంటే గురు సేవ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది కదా? గొప్పవాడు సేవ చేయాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి అది మలినమైన అహంకారం. అహంకారం వలన మమకారం, అహంకార మమకారాలే మళ్ళీ సంసారం. పొరలు పొరలుగా ఆవరించి ఉన్న ఈ అభిమానములన్నిటినీ తొలగించుకొని నేను అను కేవల చైతన్యాన్ని గ్రహించినచో అది నిర్మలముగా, నిశ్చలముగా, ఆనందముగా గోచరిస్తుంది. అలా గోచరించుటే సదా ఎల్లప్పుడూ మోక్షం. అలా ఎప్పుడు అనిపించాలి, అదే మోక్షం. అంతేగాని ఐఆమ్ ద కింగ్ అంటే కింగ్ రాజ్యాలు వెళ్ళాలి కానీ ఆశ్రమాలు అయ్యో రామ. కాబట్టి నేను తలంపును కేవలమైన ఆత్మ చైతన్యముగా చేసుకోవాలి. దానికోసమే ఇంత సాధన. సాధన ఎందుకండి? ఈ సాధనకి మళ్ళీ మనం అసలు సాధన పూర్తవ్వకుండానే ఆహా నేను గొప్పవాడిని అని అంటే ఎలా కుదురుతుంది? అదేంటది మన వివేక చూడమణిలో అతను అలా అంటేనే కదా గురువు ఏమన్నాడు, నోరు మూసుకుని ఇంకా చెయ్యన్నాడు. శిష్యుడు ఏమన్నాడు, ఆహా ఓహో నాకు అంతా బ్రహ్మాండంగా ఉంది, అంత ఇదిగా ఉంది, అంతా నువ్వు మీరుగానే కనపడుతున్నావు, అంతా నేనుగానే ఉన్నాను, నాకు వేరే కనిపించటం లేదు అని డైలాగులు కొడితే ఏమన్నాడండి గురువు? శభాష్ అన్నాడా? ఆయన తిట్టింది మనకు చెప్పలేదు బోధలు. ఆయన తిట్టాడు అతను యాక్చువల్ గా. ఏమిరా బోధంతా వృధా చేస్తున్నావు, ఏమిటి ప్రకటన? రాముల వారు ఎప్పుడు చెప్పారండి? వశిష్ఠుల వారు అంటే చెప్పారు. రామా నువ్వేం భావిస్తున్నావు, నీకు ఎలా కనపడుతుందో చెప్పు అన్నప్పుడు కదా రాముడు చెప్పాడు. ముందరే ప్రకటించాడా రాముడు వశిష్ఠ రామాయణంలో? లేదమ్మా. గురువు అన్న తర్వాత కదా ప్రకటన చేశాడు. స్పష్టంగానే చదివాం కదా మనం. అక్కడ వివేక చూడమణిలో శిష్యుడు వచ్చేసి చెప్పేశాడు. చెప్తే గురువు కోపడ్డాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఏమిటి నీది, ఎక్కడి మళ్ళీ అహంకారం వైపు ఎందుకు వెళుతున్నావు, మాట్లాడకుండా సాధన ఇంకా చెయ్యి నువ్వు, ఈ భావన కూడా నీలో నశించాలని చెప్పాడు. అసలు ఏ భావన ఉండరాదంటే నాకు అంతా ఉంది గురువు గారు, అసలు మీరు నేను సమానం అనేది సమానం కాదు. అంటే నువ్వు చెప్పడానికి లేదు కదా. గురువు నువ్వు సమానమే, జ్ఞానం వస్తే కాదనటం లేదు. తత్వంలో సమానం, తత్వంలో సమానం అవుతావు. నువ్వు ఎలా చెప్తావు నీ నోటితోటి గురుగారు నవ్ వీఆర్ సేమ్ కమాన్ లెటస్ అని అంటారా? అనకూడదు. అంటే మళ్ళీ అది దోషమే కదా.
కాబట్టి నేను అను కేవల చైతన్యాన్ని గ్రహిస్తే అది నిర్మలముగా నిశ్చలంగా ఆనంద రూపంగా గోచరించాలి, అప్పుడు మోక్షం. కాబట్టి నేను తలంపును కేవలమైన ఆత్మ చైతన్యంగా గోచరింప చేసుకోవాలి, అంటే సాధన చేసి తీరాలి. ఉపాధులన్నిటి నుండి తొలగి తెంపు లేకుండా చైతన్య మాత్రముగా ఏది వెలుగుచున్నదో ఆ శివస్వరూపమే నేను అని ధ్యానించుచు ఆ ధ్యానం యొక్క బలం వలన క్రమముగా అన్ని విషయములందు ఆసక్తిని తొలగించుకోవాలి. అంటే ఆసక్తిని తొలగించుకోవాలి, కానీ ఆసక్తులు పెంచుకుంటూ పోతే ఎట్లా? నేను గురించిన ఆసక్తి కూడా, నేను గొప్పవాడిని అంటాం కూడా ఆసక్తి కాదా? నేను గొప్పవాడిని, నా వల్లే జరుగుతుంది, నేనే చేయగలను, ఇలాంటివి ఏమైనా సరే బంధమే కదా, ఆసక్తే. లేకపోతే గొప్ప చెప్పుకోవడం ఎందుకండి? నేను కాబట్టి అండి గంట గంట చేస్తానండి, పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రికి 1 గంట ధ్యానం చేస్తాను. ఏం చేస్తావు ధ్యానంలో? అంట నిశ్చలంగా నువ్వు కూర్చున్నావా? నిశ్చలంగా కూర్చుంటే ధ్యానం అనాలి. నిశ్చలంగా ఆ కూర్చున్నప్పుడు ఎన్ని రకాల ఆలోచనలు, మధ్యలో నిద్రలు. భోగ విషయములందలి ఆసక్తియే ధ్యాన యోగమున ప్రబలమైన ప్రతిబంధకము. అదే అసలు భోగ విషయములందరి ఆసక్తి. ఆత్మస్వరూపం ఏమీయో తెలియకపోయినను శాస్త్రం అనుసరించి ఆచార్యుడు కావించి ఉపదేశాన్ని నమ్మి ఉపాధులు లేనిది చైతన్య మాత్రమైనదగు శివస్వరూపమే నేను, శివోహం శివోహం అని ధ్యానించుచున్నచో ఆ ధ్యానం యొక్క బలం వలననే విషయములందరి ఆసక్తి క్రమంగా క్షీణించును. కాబట్టి దీన్ని కూడా అపార్థం చేసుకోవద్దు. శివోహ, ఆహా నేను శివుని, నేను బ్రహ్మము, నేను బ్రహ్మం అంటే ఎందుకు పెడతారంటే ఎవడైనా తిండి పని పడలేదా? అందరికి డబ్బులు ఎక్కువైనాయా? ఎందుకు పెడతారు? నేను బ్రహ్మం అనగానే అమ్మ రండి రండి అని పెడతారా? ఆయన బ్రహ్మం అయితే ఆయన వెళ్ళలేదు, ఆయన చక్కగా పడిపోయారు తల్లులో, తింటలేదు. ఆయన భిక్ష అడుక్కున్నాడు, అంతేగాని నేను బ్రహ్మం అని ఇలా కూర్చోాలి అక్కడికి. తర్వాత నుంచి ఆయనకి ఏర్పాటు చేశాడు బ్రహ్మ. అంతేగాని నేను బ్రహ్మము, శివోహం శివోహం అని ఇక్కడ చెప్పారు అంటే బోధన దాని సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. మూర్ఖులు ఏం చేస్తారు? శివోహ శివోహ, ఎస్ నేను బ్రహ్మం అయిపోయాను, కాబట్టి నేను బ్రహ్మం అయిపోయాను కాబట్టి నేను హాయిగా అరుణాచలంలో గురువారి దగ్గర ఉంటున్నాను అని భావించేస్తాను. బ్రహ్మైతే గురువు దగ్గర ఎందుకు ఉండటం పర్లేక కదా, వేరే ఆశ్రమాన్ని పెట్టుకోవచ్చు. అంటే మీరు అరుణాచలం వస్తున్నారు, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే భ్రమలు అవుతున్నారు కాదు, భ్రమాలు కాబట్టి మేము అరుణాచలం వెళ్తున్నాం, గురువుల దగ్గర ఉంటున్నాము చక్కగా 15 రోజులు 20 రోజులు అనే ఏమైనా భావనలు ఉన్నాయా అందరికి మనసులో? అలాంటివి మీకు ఏమంటే మీరు ఇంకో ఆశ్రమాన్ని పెట్టుకోవచ్చు, నేనేమన్నాను. ఎందుకంటే ఇది ఇద్దామన్నా నాది కాదు కాబట్టి నేను ఇవ్వలేదు. కాబట్టి శివోహం శివోహము, అహం బ్రహ్మాస్మి అనగానే బ్రహ్మాలు అయిపోతారా? లేదు, ఆచరణ ఉండాలి. కాబట్టి నేను బ్రహ్మం అయిపోయాను, పెద్ద తేడా ఏమి లేదు నాకు బ్రహ్మానికి అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అన్న మాటల్లోనే నీకు బ్రహ్మానికి తేడా తెలుసు. అందుకని బోధన సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆహా శివోహం అని ధ్యానం చేయమన్నారండి, అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేయమన్నారు అంటే అయిపోతుందా? ప్రపంచంలో అంతా జ్ఞానమే ఉండేది. విష్ణుమూర్తి చెంది చెబుతాడండి ప్రహ్లాదుడికి, చెబుతాడు. శరీరము మనస్సు మొదలగు ఆవరణములే ఉపాధులు. దీని యందు నేను నాది అను భావనయే అహంకారం. అహంకారం కలిగినంతనే జీవుడు శివుడు అవుతాడు, అనగా ఆత్మస్వరూపుడు. విష్ణుమూర్తి వచ్చి ఆచరణ చేయమన్నాడు, కానీ నువ్వు బ్రహ్మంవిరా ఇవాళ నుంచి అని ఆశీర్వదించాడు. ఆయన చేయలేడా? చేయగలుగుతాడు, కానీ చేశాడా? ఆచరణ పెట్టండి.
ఎక్కడైనా గురువులు ఆచరణ పెట్టారంటే అన్నారా? తోటకాచార్య యొక్క సేవ అంతగా ఉంది కాబట్టి ఇక అతనికి ఆచరణ లేకుండా మోక్షాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనసులో లేస మాత్రమైన ఒక భావన లేకుండా, నేను ఎందుకు చేయాలి అనలేదు, నేను చేస్తున్నాను అనుకోలేదు, నేను కాబట్టి చేస్తున్నాను అనుకోలేదు, ఏది అనుకోలేదు. గురుసేవ నేను చెయ్యాలి అంతే. అక్కడ ఇంకా ఆలోచన లేదు. క్రమంగా ఏమైంది, నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి అన్న భావన కూడా లేదు. ఏది లేకుండా సేవ చేశాడు. ఏది లేకుండా సేవ చేశాడు కాబట్టి మరి అలా చేయగలుగుతున్నామా మనం సేవ చేస్తుంటే ఎన్ని రకాల బుర్రలో నేను ఎందుకు చేయాలి, అబ్బా అది మరి అది కూడా ఏం చేస్తానులేండి అనుకో. అది వద్దులే, కనీసం గురువు గారు ఆ కాస్త చేసుకొని గురువు గారు మీద జాలి తలుస్తారు. పోలేండి అవాత కూడా చేయకపోతే ఎట్లా, 2 అడుగులు ఏమి లేకపోతే రావో అంటే ఏవో భావాలు నేను చెప్పేది. మీరు అలా అనుకుంటున్నారని చెప్పడం లేదు. ఇలాంటి భావనలు కూడా మిమ్మల్ని దోషయుక్తులుగానే ఉంచుతుంది. ఎందుకంటే అక్కడ మీరు సేవకి బద్దకించినట్టే కదా అయినట్టు అవుతోంది. అంటే ఆ తమో గుణం మరి మంచిదా? మీ సాధనకే అడ్డమే. అసలు గురువు పట్ల మీరు ఒక అభిప్రాయం అనటము తప్పే కదా. గురువు యందు మీరు ఒక అభిప్రాయంతో ఉంటే మీరు చేసే మిగతా సేవ యందు కూడా మళ్ళీ తర్వాత మార్పులు. అందుకనే ఒక ఒక పని, ఒక సేవ మీరు కంటిన్యూస్ గా నిశ్చల మనసుతో చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొన్నిటి యందు ఒక అభిప్రాయం, ఈ అభిప్రాయాలు మీరు చేసే దాని పట్ల మళ్ళీ వస్తుంది. కానీ అది ఎప్పుడు మనస్సుని ఇదే చేస్తుంది. అందుకని ఏమవుతుంది, 4 రోజులు చేశాక 5వ రోజుకి 6వ రోజుకి నెమ్మదిగా తమో గుణం ప్రవేశిస్తుంది. దాంతో అది సేవ అవుతుందా? మీకు విసుగు వచ్చేస్తుంది లోపల, ఇంకెళ్ళిపోతే బాగుంది. నా లోపల భావన ఎప్పుడు వస్తుంది, నిజంగా నేను చేసి తీరాలి గురువుకి, నాకు ఇంకా వేరే ఏమున్నది, నేను తరించాలి అంటే గురుసేవ నేను చేసి తీరాలని 100% అనుకున్న వాళ్ళైతే చేస్తారు. కానీ కొంచెం తేడా ఉందా? శరీరము మనస్సు మొదలగు ఆవరణములే ఉపాధి. దీని యందు నేను నావి అను భావనయే అహంకారం. అహంకారం జరిగితేనే శివుడు అవుతాడు అనగా ఆత్మ. శివుడు అంటే మళ్ళీ ఇంకో శివుడు కాదు కదా, ఆత్మస్వరూపం. దేశము, జాతి, వర్ణము, ఆశ్రమం మొదలగు వానికి సంబంధించిన భావములన్నిటినీ వదిలిపెట్టి పండితుడు కేవలమైన తన స్వరూపాన్ని గురించే. ఇక్కడ పండితుడు అంటే బాహ్య పండితుడు కాదు, జ్ఞాన పండితుడు అని అర్థం. తన స్వరూపం గురించే భావించాలి. ఇక్కడ కూడా క్లియర్ గా శివుడే చెప్తున్నాడు, దేశము, జాతి, వర్ణము, ఆశ్రమం మొదలైన. కానీ నేను ఫలానా, నేను ఇది చేసి తీరాలి, నేను అది, ఇలాంటి భావనలు ఉంటాయి. ఆ భావనలు ఉంటే ఎలా మీరు ముందుకు వెళ్తారు? అన్నిటికీ అబ్జెక్షనే కదా అది. నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవడనూ లేడు, నేను ఎవని వాడను కాను, నేను ఎవరికి సంబంధించి ఉన్నానో ఒక సమయం అయింది. నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవడూ లేడు, నేను ఎవని వాడను కాను, నేను ఎవరికి సంబంధించి ఉన్నానో వాణిని కానీ నాకు సంబంధించిన వాడిని కానీ ఎవరిని నేను చూస్తాను. దీనికి ఉన్నంత ఇది అర్థమైతే చాలండి. నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవడూ లేడు, నేను ఎవరిని వాడను కాదు, ఎవరికి సంబంధించి ఉన్నానో వాణిని కానీ నాకు సంబంధించిన వాడిని కానీ నేను ఎవరిని చూసుకోలేదు. దీని భావం అర్థమైపోతే ఆచరణ పెట్టేస్తే పరమానందం. ఆలోచించక అది ఏమిటి అనేది. శుభం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సరే, నేనే పరబ్రహ్మమును, ఈశ్వరుడను నేనే అను నిశ్చయం కలవాడు ముక్తి పొందుతాడు. అట్టి నిశ్చయం లేనివాడు సంసారంన చిక్కుపడతాడు. అనే నిశ్చయం చేసుకోగానే అయిపోతారా? అది మటుకు తెలుసు కదా, ఆచరణ పెట్టాలి అంతే తప్ప నేను ఈశ్వరుడు నేనే పరబ్రహ్మ అనంగానే అయిపోతే ఇంక బాధ ఏముంది? అసలు గొడవే లేదు. ఇన్ని పుస్తకాలు కొనక్కర్లేదు, గంటలు గంటలు వినక్కర్లేదు. ఎప్పుడు ఎవడు జ్ఞాన దృష్టితో తన్ను శరీరం లేని వానిగా చూచుకొనునో ఎప్పుడు ఎప్పుడు చూసుకుంటాడు. ఇప్పుడు శరీరం లేదా అని అనగలరా? అనండి చూద్దాం. అప్పుడు అతడు సకల విషయములందును కోరిక లేక శాంతమైన ఆత్మ కలవాడవుతాడు. కోరికలు ఉండకూడదు కదా. కోరికలు ఉండి నాకు అది కావాలి ఇది కావాలి ఇంకా ఏవో అనుకున్నారు అనుకోండి, లేస మాత్రమైన ఉండకూడదు, ఆవగింజంతైనా ఉండకూడదు, ఏది ఉండకూడదు. కోరిక అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఇష్టాలు కూడా కోరికలే. ఆత్మ అనగా శరీరము, మనస్సు, జీవుడు, పరమాత్మ అను అర్థములు కలవు. ఇచ్చట ఆత్మ అనగా మనస్సు, శాంతమైన మనస్సు కలవాడు శాంతాత్ముడు. కోరికలు పుట్టుచున్నప్పుడు వానిని నిగ్రహించుకొనుట దమము. పుట్టుచున్న కోరికలను తీర్చుకొనకుండా వానిని నిలిపివేయుచున్నచో కొంతకాలానికి అవి పుట్టకుండానే పోతాయి. కాబట్టి వచ్చిన ప్రతి కోరిక తీరాలనుకోకూడదు. నిగ్రహించుకోవటం ఒక రకమైన ఇది దమము అంటాం కదా, శమము దమము ఇవన్నీ కూడా. అంటే ఏంటి? ఈ కోరిక నాకు శ్రేయస్సుని కలగజేస్తుంది, ఈ కోరిక నాకు నష్టాన్ని కలగజేస్తుంది, దానివల్ల వేరే వాళ్ళకి నష్టపోతారు, వీటిని అంచుకోవాలి. నిజంగా ఆ కోరిక అవసరమా? దానివల్ల ఏమిటి నేను పొందుతున్నాను? లాభ నష్టాలు కాదు, అసలు దానివల్ల నిజంగా ఏదన్నా నాకు ఉన్నదా? అసలు ఏమిటి ఇప్పుడు నాకు అవసరమా? ఇలా ఆ కోరికను తర్వాత ఎన్ని వచ్చినా సరే అనవసరం, పరబ్రహ్మ ఉన్నాడు, నాకు అది అవసరమైతే ఆయన ఇస్తాడు, లేకపోతే లేదు అని ఒక దృఢమైన సంకల్పంతో ఎవడైతే ఉంటాడో వాడికి అసలు ఇక రాను రాను కోరికలే ఉండవు. ఎందుకంటే వాడికి ఏది కావాలో పరమాత్మ ఏదో ఒక విధంగా వాడికి అందజేస్తున్నాడు. ఏది శ్రేయస్సును కలగజేస్తుందో అది ఇస్తాడు. కంగారు పడక్కర్లేదు. కంగారు పడేవాడికి గోల, కంగారు పడనప్పుడు హాయిగా ఉంటాడు. ఆయన చూస్తాడు ఎప్పుడు ఎలా చేయాలి ఏమిటి అనేది. ఆయన ప్లాన్ ఎప్పుడు బ్రహ్మాండమే, ఎందుకంటే బ్రహ్మాండ నాయకుడు కాబట్టి. కాబట్టి నీకు ఆ సహనం ఉండి నువ్వు గనక కోరికలను నువ్వు అలా చూసుకో. కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది తీరిపోవాలండి అన్నావా, ఇక నువ్వు సాధకుడివి కాదు, నీకు అసలు మోక్షం అంటేనే తెలియదని అర్థం. పొట్టిగా వాచా వేదాంతి లాగా చెప్తున్నావు, నాకు మోక్షం కావాలండి, నేను చాలా ప్రయత్నం చేస్తుంటాను, అది ఇదని అర్థం. బట్ ఇక్కడ అర్థమైంది కదా, కోరికలు పుట్టుచున్నప్పుడు నిగ్రహించుకోవాలి. పుట్టుచున్న కోరికలను తీర్చుకొనకుండా వానిని నిలిపివేయుచున్నచో క్రమంగా అవి పుట్టకుండానే పోవు. కాబట్టి అవి అసలు పుట్టకుండా ఉంటాయి. ఇక్కడ ఈ ఇష్టాలు కేవలం కోరిక అంటే ఏదో మనం కోరుకోవటము, కొనుక్కోవాలనుకోవటం, పొందాలనుకోవటం ఇవే కాదు. మీ ఇష్టాలని కూడా చెప్పాం. నాకు ఇదంటే ఇష్టం కాబట్టి ఇది ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అనుకోవటం కోరికే కదా.
ఇలా ఆ ఇష్టం కూడా అంతే. ఛీ, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుండు అని ఇంట్లో వాళ్ళ మీద అభిప్రాయాలు వస్తాయి కదా. ఇలా రకరకాలు, ఒక వస్తువు మీద ఉండొచ్చు, ఒక తినేదాని మీద ఉండొచ్చు, దేని మీదైనా సరే ఇష్టాలు కూడా కోరికలే. కోపం ద్వేషాలు అన్ని కోరికలే. కాబట్టి కోరిక అనగానే మనం ఏదో కొనుక్కునే వస్తువు అని అనుకుంటారు, చాలా తప్పది. కొనుక్కునే వస్తువు మాత్రమే కోరిక కాదు. మీ యొక్క మొత్తం భావనలన్నీ కోరికే. అనుకోవడం ఎప్పుడు మొదలెట్టారు? కోరిక ఉంటే కదా అనుకుంటారు. కోరికలు ఏంది అనుకుంటారా? అబ్బాయి నేను ఒట్టిగానే అనుకున్నానండి అంతే, చాలు. ఆ అనుకోవడం ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు మనకి. కాబట్టి భావనలన్నీ కోరికలే. అప్పుడు అది శమము. శమము కలిగినది శాంతము. తన్ను శరీరము లేని వానిగా భావించు వానికి ఏ విషయమునందును కోరికలు పుట్టుటకు అవకాశమే లేదు. శరీరమే లేనప్పుడు కోరికలు ఎందుకండి వాడికి? ఏం చేస్తాడు? అంటే ఆ శరీరానికి ఏది ఆవశ్యకమో మీరు అన్నట్టు రోగాలు ఇవి అన్ని కూడా అవే. కాబట్టి నాకు రోగం ఉందని అనుకోవటం ఎందుకు? అసలు రావాలని కోరుకుంటారా? కొంతమంది తీవ్ర వైరాగ్యము అంటే శ్మశాన వైరాగ్యం, నాకు ఏదన్నా వస్తే అప్పుడు కానీ మీకు తెలీదు అనిపించమట్లు మాట్లాడుతుంటారు కదా. ఎందుకు అసలు అలాంటి మాటలే అనరాదు. నెగటివ్ మాటలు ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకు అసలు అలా మాట్లాడటం? వాడిని తిట్టి ఏమిటి ఉపయోగం? కాబట్టి ఇలాంటివి ఏవి చేయకూడదు. ఇవన్నీ కూడా కోరికలే. వాడిని ఒక దానితోటి తిట్టాలి అన్న కోరికతో ఉంటే కదా లోపల నుంచి పరుషమైన మాటలు ఎప్పుడు వస్తాయండి? అవతల వాళ్ళని తిట్టాలని నువ్వు అనుకున్నప్పుడు పరుషమైన మాటలు వస్తాయి, లేకపోతే వస్తాయా? కోరికలు లేకున్నచో వానిని తీర్చుకొనుటకు ఏర్పడు తాపత్రయం ఉండదు. గొడవ లేదుగా, తాపత్రయం లేదు, కాబట్టి శాంతంగా ఉండొచ్చు. ఏది ఇస్తే అది నేను తీసుకుంటా అంటే యథాప్రాప్తం అని స్వీకరిస్తాను అనుకున్న వాడికి ఏ బాధ? వాడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఎవడు ఈశ్వరుడని, అజుడని, అకాయుడని, నిర్గుణుడని, ఆత్మ అని చెప్పబడుచున్నాడో ఆ ఈశ్వరుడు నేనే, సంశయం లేదు. అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు కోరికలు ఉన్నాయి, వాటి కోసం తాపత్రయాలు ఉన్నాయండి. పెద్ద కోరికలు ఏం లేవండి, మహా అయితే ఒకటో రెండో చాలదు ఆ కోరికల లిస్టు పెరగడానికి. ఏం లేదండి, ఒక్కసారి ఒక మనవడు పుడితే చూడాలని ఉంది. ఇలా రకరకాల కోరికలు కదా. ఎన్ని కోరికలు అవి? అప్పుడు మనసు శాంతంగా ఉంటుందా? ఉండదమ్మా. పుట్టేటప్పుడు ఎట్టకు పుడతాడు, మనవడో మనవరాలు ఎవరో ఒకరు పుడతారు, సహనంగా కూర్చోాలి. అంతేగాని ఎప్పుడు ఎప్పుడు అంటే పాపం సినిమాల్లో చూపించినట్టు ఏవో డైలాగులు వస్తాయి. ఏదైనా అంతే. దేనికి కోరిక మనకి? పరబ్రహ్మ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం. అప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఇస్తాడు కాబట్టి ఆనందంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఈశ్వరుడును నేనే, సంశయం లేదు, కరెక్టే. ఎప్పుడు సంశయం లేదు? నువ్వు అలా ఉండగలిగినప్పుడు. ఈశ్వరుడు లక్షణాలు ఉన్నాయి. పాపం ఎప్పుడు దేవుడిని మీరు అడుగుతున్నారా, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి? పాపం మీరే అడుగుతాడు. నేను ఇలా ఉంటా స్వామి, నీకు 100 ప్రదక్షిణాలు చేస్తా కానీ నువ్వు నాకు అది ఇయ్యి అని చేస్తారు. తర్వాత కొబ్బరికాయ కొడతా అంటారు, మళ్ళీ కొబ్బరికాయ కోలే. 11 కొబ్బరికాయలు కొడతా స్వామి అంటారు. ఇక చూడండి అసలు కొన్నప్పటి నుంచి వీడు చిప్పలు ఇస్తాడే ఇప్పుడు. కొడతానన్నావు కానీ చిప్పలు నీకోటి నాకోటి అనలేదుగా ఆయనతో. చూడండి ఎంత అది కొనేటప్పుడే. ఇప్పుడు ఏం చేద్దాం అయితే 11 చిప్పలు కొబ్బరి పచ్చడా కొబ్బరిలో పాపం ఆయన పాపం పిక్క మొహం వేసుకుని నిల్చుని ఉంటాడు పరమాత్మ. ఏం చేస్తాడు గుళ్ళో దేవుడు? అంతగా నేను చేయగలడా? పాపం ఏమి చేయలేడే. కాబట్టి ఈశ్వరుడు నేనే అంటే నువ్వు మొక్కుకుంటే అవన్నీ చేసేయాలి, అంతేగాని మళ్ళీ అందులో లోభత్వం చూపించకూడదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడలేని లోభత్వం వస్తుంది. ఈశ్వరుడు అనగా జగత్తునకు జీవులకు పరిపాలకుడు. ఆ ఈశ్వరుని గురించి చెప్పుచున్న శాస్త్రములన్నీ ఆయనను అజుడు మొదలగు, అజుడు అంటే పుట్టుక లేనివాడు అని అర్థం.
మొదలగు విశేషణములతో వర్ణించుచున్నాయి. పుట్టుక లేనివాడు అజుడు, కాయము లేనివాడు అకాయుడు, గుణములు లేనివాడు నిర్గుణుడు, అంతటను వ్యాపించి ఉండునది ఆత్మ. కావున ఈశ్వరునకు పుట్టుక లేదు, శరీరం లేదు, గుణములు లేవు. మరి ఆయన అంతటను వ్యాపించి ఉన్నాడు. అంతటను ఆయనే వ్యాపించి ఉండుటచే జగత్తునకు జీవులకు అనగా అందరికీ ఆయనయే స్వరూపము. అంటే అంతటా ఆయనే ఉన్నాడంటే మన స్వరూపాలన్నీ ఆయనవేను కదా. కానీ స్వరూపం అయింది కదా అని నేను ఈశ్వరుడిని అంటే అలాగే కొడతారు. ఆచరణలో చూపిస్తే పూజిస్తారు. అంతేగాని ఏది లేకుండా నేను ఇంటి అని పెట్టుకుంటే కదా, అలా చేయకూడదు. ఆయన ఎక్కడన్నా చూపించాడండి మనకి? పట్టుకుంటే రక్షిస్తా అన్ని నేను చూస్తాను అన్నాడు కానీ లేదా ఇంకేమన్నా అన్నాడా పాపం? ఏం లేదమ్మా. ఏమల్లా పాపం, మంచివాడు. ఈశ్వరునకు ఈశ్వరత్వము యథార్థము కానట్లే మనకును జీవత్వము యథార్థం కాదు. స్వరూపము చేత ఈశ్వరుడును జీవుడును ఒకటే కాబట్టి నేనే ఈశ్వరుడును సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతిసారి నేనే ఈశ్వరుడు సందేహం లేదనగానే ఈశ్వరత్వం వచ్చేస్తుందా? ఆ లక్షణాలు ఉండాలి. కాబట్టి ఎక్కడికక్కడ యథాప్రాప్తులను స్వీకరిస్తారు. ఇప్పుడు ఏం చేయాలని వచ్చిందో అదే చేస్తారు. కపటత్వం లేదు, ఏది లేదు. అనవసరమైన కృష్ణ పరమాత్మ ప్రగల్భాలు పలకన్నట్టుగా మన దగ్గర ప్రగల్భాలు లేవు. ఎందుకోసం? ఎవరికోసం ప్రగల్భాలు? కాబట్టి ఏదీ లేదు, మాట లేదు, మంతి లేదు, ఏది లేదు. హాయిగా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడాను. అవి కాలక్షేపం కబుర్లో, ఇంకో కబుర్లో నాకు అనవసరం. మనసులో ఏం లేదు. మనసులో లేనప్పుడు ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఏమేమి, లోపల ఏదైనా ఉంది అనుకోండి. మనసులో ఏం లేనప్పుడు ఎన్ని విషయాలు చెప్పినా ప్రశాంతంగానే ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రశాంతత ముందు సాధించాలి. సాధన చేసి ప్రశాంతత పొందాలి. నేను విజ్ఞప్తి మాత్రుడను అనగా కేవలము జ్ఞాన స్వరూపుడను, ఎల్లప్పుడూ పరిశుద్ధుడను, ఏ సమయం నందైనను ఏ విషయమునందును బద్ధుడను కాదు, ఎప్పుడూ విముక్తుడనే. నేను స్వీకరింపవలసిన వాడును గాను పరిత్యజించవలసిన వాడును కాదు, నేను ఊహింపదగిన వాడును కాను. కావున బ్రహ్మమయుడనై శోకరహితుడనై ఉన్నాను. నాకు ఏది కావాలని లేదు, ఏది నేను స్వీకరించేది లేదు, ఏది పరిత్యజించేది. అన్నీ కూడా అవతల జీవుడు భావనలు. బ్రహ్మంకి ఏమన్నా భావన, ఆహా నేను ఇది తీసుకున్నాను, ఆహా ఇది కొనుక్కున్నాను, లేదా ఇది వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు, ఏమన్నా ఉంటుందా మనకి దాని మీద? అంటే ఆ ఉండటం అనేది పోవాలి మీలో కూడా. ఒకరికి ఇవ్వాలి అన్నది కూడా పోవాలి. అంటే అనుకుని ఇవ్వటం వేరు, ఆ సందర్భం వచ్చినప్పుడు మనం సహజంగా ఇవ్వటం వేరు, భావనలతో వేరు. రిటర్న్ వచ్చాయా? ఇంకా రాలే? ఏమి రిటర్న్ వచ్చాయా లేదా? అర్థం కాలే. క్యాచ్ చేయాలి పాయింట్ వెంటనే. రిటర్న్ గిఫ్ట్ అమ్మా. రిటర్న్ గిఫ్ట్ ఆశించకూడదు పెళ్లికి వెళ్ళి. మనకు వచ్చిందా లేదమ్మా. లేదా? ఏం లేదమ్మా. లేదమ్మా. చెప్పా కదా, ముగ్గురం వెళ్ళాము. ఇంకా ముందు రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తే మనకి లేదంటుంది. మీరు రిటర్న్ గిఫ్ట్ పర్లేదు, నేను వాడు ఇచ్చే రిటర్న్ వెళ్ళిపోదాం కాబట్టి ఇప్పుడు రాదే. ఏంటి రత్తా మనం ఇంత గిఫ్ట్ ఇచ్చాం కదా తీసుకోవద్దా అంటుంది. నేను తీసుకోవడం సంగతి పోదాం పదండి, ఈ ఊరికి ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే, ఉండు ఇచ్చే వరకు ఆగుదామంటుందే. నేనన్నా ఆటో బుక్ అయ్యి అక్కడ కారు బుక్ అయిపోయింది, వాడు వచ్చి వెళ్ళిపోతాడు, నేను పోతున్నాను, రిటర్న్ గిఫ్ట్ తీసుకుందా. ఆవిడకి ఎంత బాధ, రిటర్న్ గిఫ్ట్ తీసుకోలేదు కదా. కాబట్టి రిటర్న్స్, హ్యాపీ రిటర్న్స్. అమ్మా చెప్పు. పదాది వందనాలు అమ్మ. మరి ఇంట్లో గృహానికి సంబంధించిన ఏవైనా కొనుక్కో అంటే అయ్యో అవి అవసరమైన కొనుక్కో. అయ్యో అమ్మలు అట్లాంటివన్నీ చేసుకోవచ్చమ్మా. పిల్లలు ఉన్నారు, ఇంటికి అవసరమైనవి కొనుక్కోవచ్చు, అందులో దోషం లేదు. ఇక్కడ అదే ఇంకొక సూక్ష్మం ఏంటంటే అమ్మా, నువ్వు ఒకటి అడిగావు మీ ఆయన్ని, అవునా? అమ్మా. నువ్వు అడుగు, ఆయన కొంటాను అనొచ్చు, కొనను అనొచ్చు, ఏదన్నా అనొచ్చు.
నువ్వు ఆ అవసరాన్ని ఆయనకి వివరించు. ఇది దీనికోసము, ఇది ఇప్పుడు అత్యంత ఆవశ్యకము. అంటే ఇప్పుడు మనకి ఇది చాలా కంపల్సరీ, ఇవి చెప్పు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా వాదనలు కానీ అంటే ఆ డిస్కషన్స్ అన్ని జరగకుండా పరమశాంతంగా నువ్వు చెప్పు. అయినా అలాగే. వినలేదు, కానీ అది పిల్లల కోసమో ఇంటి కోసమో వంటి దేనికైనా నీకు నిజంగా అవసరం, అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడటంలో దోషం లేదు. అలాగేనమ్మా, ఎందుకంటే అర్థమైంది. కొంతమంది కొంచెం గట్టిగా మాట్లాడితేనే కొంటారు కదా పాపం. తప్పు లేదమ్మా. లేదమ్మా, 2 అలా సార్లు అడిగితేనే కొనేస్తారు. అంతే, మరి ఇంకే, మరి గొడవే లేదు. ఇప్పుడు అంటే ఇందులో సాధనలోకి నాకు వచ్చా కాబట్టి సరే ఒకసారి అడగగానే కొంటారు, కానీ ఆ, ఆలోచించుకో. అంటే నిజంగా నేను అది- అలాగా కొనొచ్చో కొనకూడదా అనేసి లేదు లేదు, అంటే ఆశ కొనుక్కో. కూడా ఉండకూడదేమో అనేసి అని అనుకున్నాను. లేదమ్మా, ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి బట్టలు కొనాలి, వాళ్ళకి ఏమైనా ఇది చేయాలి. మగపిల్లలు కాబట్టి నగల గోల లేదనుకో, సరే ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో వస్తువులు అవసరం అయితే పిల్లలు పెరుగుతున్నా కొద్దీ ఇంట్లో మనకి ఒక కుక్కర్ సరిపోదు, 2వ కుక్కర్ కొనుక్కోవాల్సి వస్తుంది. అవునమ్మా. ఇబ్బంది పడలేం కదా, స్కూల్ కి పెరుగు. కాబట్టి ఇక్కడ మీరు విచక్షణను ఉపయోగించాలి. నిజంగా నేను అవసరమే అడుగుతున్నానా, పక్క వాళ్ళకు ఉందని అడుగుతున్నానా, అది చూడాలి. ఒట్టిగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఏం లాభం అమ్మా. నిజంగా వాడుకోవాలి, అది నీకు నిజంగా అవసరం, అడుగు, కొనిపించుకో, దోషం లేదు. నువ్వు బట్టలు కొనుక్కోవచ్చు, పండగలకు పిల్లలకి కొనొచ్చు, ఇవన్నీ కూడా ధర్మాలు. అవన్నిటిని ఏం మానేయక్కర్లేదమ్మా. అవసరం అలాగే. లేదు. ఇప్పుడు ఒక చీరకెళ్ళి 4 చీరలు కొనుక్కోవడం ఎందుకు? సరే డబ్బులు ఉన్నాయి కొనుక్కోండి, నష్టం లేదు. అది మనకి బడ్డెను అనుకున్నప్పుడు చేయకూడదు. ఇక్కడ అది ముఖ్యంగా పెట్టుకోవాలి. మన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లో కొనుక్కోండి. ఒకటి కాకపోతే 4 చీరలు 10 చీరలు కొనుక్కున్నా నష్టం ఏమీ లేదు. అయితే మనకి ఆ బడ్జెట్ అంటే మనకి ఇబ్బంది లేదా, భర్తకి ఇబ్బంది, అబ్జెక్షన్ లేదు, నగలు కొనుక్కోవచ్చు, చేయించుకోవచ్చు, ఏం దోషమేం లేదు. కానీ ఎలా చేయించుకుంటున్నాం, దెబ్బలాడి చేయించుకుంటున్నామా, అవతల వాళ్ళని అంటే భర్తను కావచ్చు, ఇంట్లో విషయం ఏవైనా సరే ఒక ఏమనాలి దాన్ని, వ్యతిరేకంగా చేయించుకుంటున్నామా, సంతోషంగా చేయించుకోవటానికి ఈ వీటన్నిటికీ తేడా ఉంది కదమ్మా విజయ. అవును. ఉందమ్మా, సంతోషంగా అర్థమైంది. చేయించుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఆ నగ పెట్టుకున్నా, ఆ చీర కట్టుకున్నా, లేకపోతే ఆ వస్తువుని చూసినా నీకు ఆనందం ఉంటుంది. అదే ఫైటింగ్ చేసో దెబ్బలాడో కొనుక్కుంటే ఆ వస్తువుని చూస్తే ఆనందం ఎక్కడుంటుంది? లేదమ్మా. మీరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఇంకా సంసారం ఇప్పుడు పెరిగే సంసారం కాబట్టి కొనుక్కోవచ్చమ్మా, అందులో ఏం దోషం లేదు. నేను చెప్పింది ముసలాళ్ళ గురించి. వీళ్ళందరికీ ఏముంది, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాయి చాలా మందికి, వాళ్ళకేం పెద్ద బాధ్యతలు లేవు, ఇంట్లో ఉన్న సామానే ఎక్కువ. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న సామాన్లు కాదు ఇంకేమో కొత్త రకం వచ్చా కొనుక్కుందాం అనుకుంటారు. అలాగేనమ్మా, అలా పాదాభివందనం. కూడదు అంటున్నాను. అలా కొనుక్కోవచ్చమ్మా. మన బడ్జెట్ ఎంతో చూసుకుని సామరస్యంగా ఇద్దరు కొనుక్కున్నప్పుడు ఏ బాధ లేదు. ఆయన కొనుక్కో అన్నాడు అనుకో, ఇదో 1,00,000 రూపాయలు కొనుక్కో, నీ ఇష్టం వచ్చింది అన్న, బ్రహ్మాండంగా కొనుక్కో. అది దోషం లేదు. అందరికీ అర్థమైంది కదా ఆ సంగతి. కాబట్టి అట్లాంటి దోషాలు ఏం లేవమ్మా, హాయిగా కొనుక్కోవచ్చు. పండగలకి కొనుక్కోవచ్చు, చిన్నపిల్లలు కాబట్టి మీరు పండగలకు కూడా అవి కొనుక్కోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళాలని ఉన్నప్పుడు భర్తను అడగచ్చు, సినిమాలకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎక్కడా లేదమ్మా. సాధన చేస్తూ సినిమాలకి వెళ్ళొచ్చు, హోటళ్ళకి వెళ్ళొచ్చు, ఊర్లకు వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు. మనసు భగవంతుడి మీద లగ్నం అయితే చాలు. తర్వాత ఆ కోరిక తీరకపోతే మనలో అసహనం గాని అంటే నీలో కోపం గాని ఇంకోటి గాని రాకుండా ఉండాలి. అడగటంలో దోషం ఎప్పుడూ లేదు. మరి భర్తను అడగకపోతే ఎవరిని అడుగుతారు? కావాల్సినవి ఉంటాయి, అన్ని వాళ్ళకి తెలియాలని లేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే దానికోసం మనము తాపత్రయం అంటే కోపమో దెబ్బలాటలో ఇంకోటో చేయకూడదు. కావలసిన అడగటంలో ఎప్పుడు దోషం లేదమ్మా. అలాగేనమ్మా, పాదాభివందనాలమ్మా. ఆత్మ సర్వాంతర్యామి కావున దానిని స్వీకరించుట గాని విడిచిపెట్టుట గాని సాధ్యం కాదు. విడిచిపెట్టండి చూద్దాం. సాధ్యము కాదు. ఆత్మస్వరూపము అనుభవమున తెలుసుకొనవలసినదే, ఊహలచే తెలియబడదు. కాబట్టి అది అనుభవమే. కాబట్టి అనుభవం ఉండాలి అంటే నువ్వు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉన్నప్పుడు అనుభవం. ఏడుస్తున్నప్పుడు ఏం అనుభవం అవుతుందండి? ఏమన్నా అనుభవాలు అవుతాయా? ఏడుస్తే పరమేశ్వరుడు కనిపిస్తాడా?
ఆనందంగా ప్రార్థన చేస్తే కదా కనపడతాడు, ఆనందంగా చేసినప్పుడు కదా కనపడతాడు, అంతేగాని ఏడుస్తున్నప్పుడు కనపడతాడా? ఎట్లా కనపడతాడు పాపం. అందుకని మీరు ఆనందంగా సాధన చెయ్యండి, ఆనందంగా ఉండండి, శుభ్రంగా ఉంటాయి. ఎప్పుడైనా అంతే కదా, ఆనందంగా ఉన్నప్పుడు అంతా అసలు ఎలాగ మనసు కూడా ఉయ్యాలు ఊగినట్టు ఉంటుంది కదా, ఆనంద డోలికలు అనరు. అదే ఏడుస్తున్నప్పుడు ఉంటాయి ఆ డోలికలు. ఉండవు. అందుకని ఆనందంగా సాధన చేసుకోవాలి. అన్ని ఆనందంగానే అడగండి, ఫైటింగ్ చేయకండి, అడగండి ఊరుకోటి. ఉంటే సరే లేకపోతే కూడా సరేలాగా ఉండాలి. అది అసలైన సాధకుడి శిష్యుడి లక్షణం అంటే అదే. అడగటంలో ఎప్పుడు దోషం లేదు. ఇది పిల్లలకి చెప్పా, ముసలాళ్ళకి కాదు. అలాగేనమ్మా. కావాల్సిన ఏమున్నాయనుకుంటూనే అడుగుతారు. కాబట్టి అవసరమైన ఇప్పుడు కూడా అడగచ్చు, దోషం ఏం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులు ఉంచుకుని అబ్బాయి ఇవన్నీ ఓల్డ్ అండి అంటే కష్టం కదా, అందుకని అవి ఓల్డ్ అనకూడదు. ఎందుకంటే ఓల్డ్ అన్న వాళ్ళు ఏమవుతారు. అందుకని అడగటంలో దోషం ఏం లేదండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కావాల్సిన కొనుక్కోవటంలో దోషం ఏం లేదు. సరే ఈ వస్తువులు మీకు నచ్చట్లేదు, ఆ వస్తువులు ఎవరికైనా ఇచ్చేసి అప్పుడు కొత్త వస్తువు కొనుక్కోండి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నష్టమే లేదు. అంతేగాని ఇంట్లో పేర్చుకుంటూ పోయారనుకోండి ఏం ఉపయోగం. కాబట్టి ఎవరు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. ఎన్నో ఉన్నాయి, అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఎన్నో ఉన్నాయి మన వస్తువులు ఇవ్వడానికి కూడా. కాబట్టి ఆ వస్తువులు అలా చక్కగా ఇవ్వండి, దానాలు చేయండి. ఎందుకు అమ్ముకోవటం ఎందుకు? మనం లేనివాడు అమ్ముకోవాలి, ఉన్నవాళ్ళు అమ్ముకోవటం ఎందుకు అసలు? కాబట్టి హాయిగా దానం చేయండి, అప్పుడు కొత్త వస్తువు కొనుక్కోండి. ఎంత హాయి అసలు. జగత్తునంతని అంతటను బ్రహ్మమయముగా, అంటే జగత్తుని మొత్తం కూడా బ్రహ్మమయముగా చూచువాడికి తనకన్నా భిన్నముగా రెండవ వస్తువే తోచదు. ఇంకెక్కడుందండి రెండవ వస్తువు? ఉన్నదే బ్రహ్మము, అంతా బ్రహ్మంగానే చూస్తున్నాడు. అప్పుడు వాడికి ఇంకోటి వీడు వేరు వీడు వేరు ఇంకోటి అలా కనపడుతుందా? తాను విడిగా బ్రహ్మం అని కనపడ్డు, మళ్ళీ ఇంకా విడిగా బ్రహ్మం అంటారా? జగత్తు తను సమానం అన్నప్పుడు మళ్ళీ నేను బ్రహ్మం అని ఎలా అంటారండి? తాట రాకూడదు. నేను బ్రహ్మము జగత్తు బ్రహ్మం అంటే రెండు అయ్యాయి. అవును. కాబట్టి ఇక్కడ ఎంత బాగా చెప్పాడు, చూచువానికి తనకన్నా భిన్నముగా రెండవది కనపడదు. కాబట్టి ఏమంటే జగత్తంతా బ్రహ్మంగానే కనపడుతోంది, నేను బ్రహ్మమునేనండి అనడానికి లేదు. ఇంకా నీకు జగత్తు బ్రహ్మముగా కనపడింది అన్నప్పుడే నువ్వు అందులో ఉన్నావు. మళ్ళీ ఏంటి ఇప్పుడు కొత్త రకంగా ఏదో అంటే కొన్ని రాళ్ళు ఆ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలట. అందరూ అన్నప్పుడు నువ్వు ఉన్నావుగా, మళ్ళీ అందులో నేను ఉండాలని ప్రత్యేకంగా కోరటం ఎందుకు అసలు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అసలు ఎట్లా కుదురుతుంది అట్లా? అందరూ బాగుండాలి అని పరమాత్మను కోరుకుంటా, అందులో నేను ఉండాలంట. అందరూ అన్నప్పుడు తను కూడా వస్తాడు కదా. అది అలా అయిపోయి వేరైపోవటం లేదు, రెండవలేదు. కాబట్టి బ్రహ్మమయముగా ఉండేవాడికి తనకు భిన్నముగా రెండవ వస్తువే తోచదు. రెండవది లేనప్పుడు భయము గాని శోకము గాని కలుగుటకు అవకాశం ఉన్నదా? ఆత్మ నిత్యము, చేతనము, దేహము అనిత్యము అచేతనము అని బోధ. దీనిని బట్టి దేహము ఆత్మ కన్నా భిన్నమైనదని తలుస్తారేమో అని పరమేశ్వరుడు దేహము కూడా అమృత స్వరూపమే అని హెచ్చరించారు. మరి ఆ దేహం లేకపోతే మీరు సాధన ఎలా చేస్తారు? తనివి తీరా ఎవరిని తిడతారు? భర్తను సాధించాలంటే దేహం ఉండాలి కదండి. ఎక్కడి నుంచి వచ్చిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్చిన దాన్ని తోసేయాలి బయటికి, అంతేగాని అసలు ఎక్కడి నుంచి వచ్చిందని బయటికి వెళ్ళి చూసి వస్తారా? లేదమ్మా, అర్థమైందమ్మా. ఏమండి మేము రైలు ఎక్కొచ్చామంటే ఆహా ఆ రైలు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అర్థమైందమ్మా.
అసలు ఎందుకు ఆలోచన వచ్చిన దాన్ని తరిమేయడానికో అది చూసుకోవాలి కానీ బుర్రలో అలా ఆయన తినేసి ఉంటుంది. అసలు ఎందుకు వచ్చింది అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, నిజంగా అక్కడికే వెళ్ళారా లేదా ఇన్నది అమ్మా పిల్లాడినాడు కదా, ఎందుకంటే పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడని నమ్మకం. వాడు వెళ్ళుంటాడు 4 చోట్ల, వాడే తెచ్చాడేమో, మనకేం తెలుసు. కానీ మనకి ఎవరికి కనపడతారండి తేలిగ్గా, పాపం అమాయకులు. వాళ్ళు అనేస్తారు టక 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 టక. ఏం అర్థమైందమ్మా. చేస్తాడు ఆయన మటుకు పాపం అసలే వచ్చి నీరసంగా ఉన్నాడు, ఆయన జ్వరం వచ్చి. అసలు 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 అంటే పాపం ఏం అసలు ఇస్తాడు అసలు వడ్డీలు. దాని బదులు వచ్చింది సో వాట్. అసలు ఎక్కడ యాక్సెప్ట్ కేసు ఏమీ లేదు, చేస్తాను. కేసు వినకపోతే ఏమైంది, వచ్చింది కదా. అవునమ్మా. ఎవరికి జలుబు రాలేదని నువ్వు తుమ్మితే అయ్యో నాకెందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటావా? లేదమ్మా. కాబట్టి దేహం కూడా అమృత స్వరూపమే, రక్షించుకోవాలి మీరందరూ. తల నుండి పాదముల వరకు చర్మమాను వస్త్రము చేత కప్పబడి ఉన్న శరీరము లోపల వెలుపల అంతటను అమృత రూపమే. ఇది అన్యము అనగా అన్య సిద్ధము. దీని లోపల చిద్రూపమైన ఆత్మగా ఉన్న నేను అనన్య సిద్ధుడను. అంతటా ఉన్నారు కదా బ్రహ్మము, కేవలం గుండెలోనే ఉన్నాడండి. మరి అప్పుడు కాళ్ళు ఏమవుతాయి, వేలాడుతూ ఉంటాయి, పాకాలి అందరు. అయ్యో అయ్యో ఏముంది మరి, చైతన్యం కేవలం మనసులోనే ఉందంటే ఎట్లా కుదురుతుంది? చేతుల్లో అన్నిట్లో ఉండబట్టి కదా మీ ఆటలు సాగుతున్నాయి. అంతటా చైతన్యం లేకపోతే మీ ఆటలు సాగుతాయా? సాగిస్తారా అసలు ఎక్కడన్నా ఎవరినన్నా? నసపేళాలు. ఇప్పుడు తగ్గింది పాపం, వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఓ పాపం. అవునమ్మా. పదార్థములు సాధ్యములని సిద్ధములని 2 విధాలు. సరే, సాధ్యాలు అసాధ్యాలు అని తెలుసు కదా. ఈ బియ్యము నీరు ఇవన్నీ ఇలాగా దాన్ని ఉడికిస్తే అన్నం సిద్ధమవుతుంది. ఇలా తల్లిదండ్రుల వలన పుట్టి ఆహారం చే పోషించబడి శరీరము సిద్ధమైంది. ఈ పదార్థాలన్నీ తమకన్నా భిన్నములై అన్య పదార్థములతో సిద్ధమయ్యాయి కావున అన్య సిద్ధాలు. శరీరం కూడా అంతే. ఆత్మ ఏ కారణముల చేతనో సిద్ధమవుట లేదు, అది ఉందంతే. అది ఉంది, ఓ రూపాన్ని కల్పించింది, అదే కల్పించింది. ఎవరో కల్పిస్తే వెళ్ళి దూరలే. దేహం ఎవరో కల్పించారా? అలా ఏం లేదు కదా. ఒకడు తయారు చేసి ఇంకోటి ఇచ్చేసి ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చి ఎన్ని రకాలు మనకు అమ్ముతారు. ఒకడు బియ్యం పండిస్తాడు, మళ్ళీ కొన్నవాడు ఒకడు, అమ్మేవాడు ఇంకోడు, ఇంటికి వచ్చేది ఇంకొకటి, వండుకునేది ఇంకొకళ్ళు. ఇన్ని రకాలు ఉన్నాయా? దేహానికి ఏమీ లేదు, ఆయన పుట్టించేశాడు అంతే, అయిపోయింది. ఈ పదార్థాలన్నీ తమకు అభిన్నములైన అన్య పదార్థంలోనే సిద్ధమవుతాయి కాబట్టి అన్య సిద్ధాలు. ఆత్మ ఏ కారణముల చేతను సిద్ధమవుటలేదు, అసలు అది తయారే అవ్వట్లేదు. అది ఎప్పుడునూ అంతటినూ ఉన్నది కావున అది అన్య సిద్ధము కాదు. అందువల్ల అనన్య సిద్ధము. దేహం అనిత్యము, ఆత్మ నిత్యము. ఆత్మ వేరు, దేహం వేరు. ఇది అంతయు వ్యవహారం అనుసరించి చెప్పు పద్ధతి, పరమార్థము కాదు. పరమార్థ దృష్టి యందు శరీరము ఆత్మ కన్నా భిన్నంగా లేదు. ఇది అంతయు బ్రహ్మమే అని వేదం చెప్పింది. మనం చెప్పుకుంది కూడా అదే, దాంట్లోది మనం అనలేదు. కనపడుతుంది దేహం. అజ్ఞానం ఏమంటాడు, ఈ దేహం నాది అంటాడు. నేను పొడుగ్గా ఉంటాను, ఇలా ఉంటాను, నా తెలివితేటలు వేరు, ఆ తెలివితేటలు వేరు, పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు, ఇలాంటివన్నీ బోల్డ్ వచ్చాయి కదా. అలాంటివన్నీ నమ్ముతారా మరి? ఇప్పుడు బుద్ధులు ఎవరికైనా ఉంటాయి, పొట్టి వాళ్ళకి, పొడుగు వాళ్ళకి లేవేమి. పొడుగు వాళ్ళకి ఎన్ని ఉంటాయండి? కాబట్టి దేహం అసలు ఉన్నదే బ్రహ్మం అన్నప్పుడు శరీరం కూడా బ్రహ్మమే అవుతుంది, కానీ వేరేగా ఎలా అవుతుంది? కాకపోతే ఏంటంటే అది రూపం కల్పించబడింది కాబట్టి రూపం ఎప్పుడు కూడా నశించేదే. ఏ రూపాలైనా నశిస్తాయి.
జగత్తు అంతయు విష్ణుమయము లేక ఆత్మమయము అయినప్పుడు శరీరము కూడా ఆత్మమయమే కదా. ప్రతి అణువునందున్న ఆత్మ ప్రాణం లేని శరీరం నందైనా ఏల ఉండదు. ఆత్మ అమృత స్వరూపము కావున దేహము కూడా అమృత రూపమే. నీటి యందు పైకి లేచిన పెద్ద తరంగమునకు చిన్న బుడగకు స్వరూపం నీరే అయినట్లుగా ఆత్మయందు తోచుతున్న జగత్తునకు శరీరమునకు ఆత్మయే. ఆత్మ లేని దేహము లేదు, ప్రాణము అసలు ఏదీ లేదు. ఉన్నదే పరబ్రహ్మం అంతే. ఆకాశమైన నీరే, అసలు నువ్వు ఏదన్నా సరే అది ఆత్మే. ఏమంటే నాకు కనపడనివి ఎన్నో ఉన్నాయి, అది కూడా ఆత్మేరా. కనపడకపోతే నీ దోషం. ఆయనకు అన్నీ కనపడతాయి. పితాచ మాతాచ పితామహశ్చ. చరాచరమైన ఈ జగత్తునకు నేను ఈశ్వరుడను. ఈ జగత్తునకు తండ్రి అని, తల్లి అని, తాతయ్య అని భావించబడుచున్న పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ మొదలగు దేవతలందరి యొక్క స్వరూపము నేనే. మోక్షంను కోరువారు నన్నే ధ్యానిస్తారు. కాబట్టి ఎవరిని ధ్యానిస్తారు అంటే ఏం చేస్తారు అంటే ఇక్కడ చరాచరమైన ఈ జగత్తుకు అహం బ్రహ్మాస్మి అని చెప్పుతున్నారు కాబట్టి రమణ మహర్షి ఎందుకు పూజిస్తున్నారు, ఎందుకు ఆయన తలుచుకుంటున్నారు? ఆయన బ్రహ్మం కాబట్టి. ఇక్కడ అది అర్థం. మోక్షమును కోరువారు నన్నే ధ్యానిస్తారు. ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగవది. కాబట్టి ధర్మము అర్థము అన్ని కాదు, నువ్వు ధర్మం పాటించు, అర్థకామాలు ఆయన తీర్చి మోక్షాన్ని ఇస్తాడు. అది అసలైన ధర్మ అర్థ కామ మోక్షాలంటే నువ్వు ధర్మం ఆచరించారా, అర్థాన్ని అంటే డబ్బు సంపాదించి కోరికలు తీర్చుకో, ఆ తర్వాత మోక్షం గురించి అని చెప్పారు. అది దాని యొక్క సూక్ష్మ అర్థం కాని వాళ్ళు అలా చెప్తారు. కాదురా, నువ్వు ధర్మాన్ని ఆచరించు, ఇంకేం చేయి, కేవలం నీ ధర్మాన్ని ఆచరించు. అది నీకు అర్థాన్ని ఇస్తుంది, కామాన్ని ఇస్తుంది, తర్వాత మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. అన్ని అదే ఇస్తుంది. ఇవి కావాలి మూడుని లెక్క పెట్టుకున్న వాడికి అది నాలుగవది అయింది. ఉన్నది ఒకటే ధర్మము. ధర్మాన్ని ఆచరిస్తే అన్ని ఉంటాయి. ఎంతమందిని చూడలేదు, ధర్మంగా ఉన్న వాళ్ళకి పరబ్రహ్మమే అన్ని చేస్తారు. అందులో అసలు ఎప్పుడూ సందేహం లేదు, అసలు సందేహమే అక్కర్లేదు. ఎంతో మంది ధర్మపరులు ఉన్నారు ఈ రోజు కూడా, లేరా? ఉద్యోగాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ధర్మంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది, నీ యొక్క అర్థాలని కామాలను అన్ని తీరుస్తుంది, సందేహం లేదు. ఆ పాపము నిన్ను కాదు, అంటే నువ్వు అధర్మపరుడు అయితే నిన్ను, నీ కుటుంబాన్ని కాదు, నీ పిల్లల్ని కూడా అది బాగా గుర్తుపెట్టుకో. అధర్మం ఎప్పుడు అంతే. పెరియవారు అధర్మపరుల యొక్క డబ్బు కూడా తీసుకునేవాడు. ఆయన ఏడ్చాడు. ఒక అతను కోట్లు ఉన్నాయట. అతను అన్నాడు, నీదంతా అధర్మం కదా అంటాను. ఏం చేయాలి స్వామి? ఏడ్చాట. నాకు మార్గాన్ని చూపించు, ఏమన్నా చేస్తావా? చేస్తావా. దాన ధర్మాలు చేసి వేదోద్ధరణ చేయమని చెప్పాడు ఆయన. అలా నీ డబ్బును సద్వినియోగం చేయి, అప్పుడు నీ పాప ప్రక్షాళన జరుగుతుంది. దానాలు చేసుకోమన్నాడు. అన్నదానాలు చేయి, వేరే దానాలు చేయి, గుప్త దానాలు చేయాలి. అంతేగాని మళ్ళీ అక్కడ కూడా మన పేరు ఊరు అన్ని పెట్టుకుంటే అది అధర్మమే అవుతుంది. అసలు ఏది నీదని నీ పేరు పెట్టుకుని దానం చేస్తారండి? ఏది మనది? కాబట్టి నీకు నీ యొక్క అధర్మ సంపాదన ధర్మపరంగా కావాలి అంటే, ఆ యొక్క దాని ఫలితం నువ్వు పూర్ణంగా అనుభవించకుండా ఉండాలి అంటే దాన ధర్మాలు చేసుకోవాలి. దాన ధర్మాలు అన్నారు, అంతేగాని మళ్ళీ అందులో కూడా అధర్మం చేయరాదు. ఆ పాత్ర దానం చేస్తే మళ్ళీ ఆ పాపం వస్తుంది. అందుకని శ్రేష్టమైనది ఏమిటి అంటే, మనకి గుళ్ళు గోపురాల్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలా మఠాల్లో లేకపోతే అన్నదానాలకో ఏవైతే పవిత్రమైన క్షేత్రాలు ఉంటాయో అక్కడ మనం చేసుకోవచ్చు. అన్నార్థులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. నువ్వు సవ్యమైన దానం చేయాలి అనుకున్నప్పుడు నీకు ఆ సూచన కూడా వస్తుంది. ముందు నీ మనసు దానికి సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా అన్నము ఒక అతను హోటల్ అతను వస్తే కూడా పెరివారు ఒప్పుకోలేదు. నువ్వు అన్నాన్ని నమ్ముతున్నావు, మహాదోషం అని చెప్పాడు. ఒక భక్తుడు లిక్కర్ కంపెనీలో చేస్తున్నాను స్వామి, అంటే నిజంగా
నిజంగా నాకు ఇష్టం లేదు స్వామి, ఇది గవర్నమెంట్ ఉద్యోగము, నేను మానేయలేను, ఇక్కడ వేశారు కానీ నాకు చాలా బాధగా ఉంటుంది, ఎంతో మంది ఎన్నో రకాలుగా పాడవుతున్నారని కూడా ఒక భక్తుడు బాధపడితే పెరియవారు అన్నాడు, సరే పో ఇంటికి వెళ్ళు అన్నాడు. అతను ఆశ్చర్యం వేసిన, ఏమిటి ఏమి పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళేసరికి అతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి, ఆ సీట్లోంచి తప్పించారు. కాబట్టి ఏది అధర్మము ఏది ధర్మమో నీకు తెలీదా? ఆ భక్తుడు బాధపడ్డాడు, స్వామి ఇలా నా చెయ్యాలి అంటే ఇది ఇందులో నాకు చాలా బాధగా ఉంది, ఏమిటి చేయాలి, నేను ఉద్యోగం మానలేను, కుటుంబ పోషణ చెయ్యాలి కదా, కానీ మనసు నేను చంపుకుని ఆ పనులు చేయలేకపోతున్నాను. ఆ తపన మీలో ఉంటే బ్రహ్మ మార్గం చూపిస్తాడు. నేను చెప్పేది ఇదే విషయంలో అయినా సరే తపన మీకు ఉండాలి. దృఢమైన తపన మీలో ఉన్నప్పుడు మార్గం ఆయన ఇచ్చి తీరుతాడు. సరే వెళ్ళిరా అన్నట్ట, ఏదో అడిగాడు ఫలానా చోట అంటే, ఎందుకు అడుగుతుంది, సరేలే అన్నట్టు వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ లేదు. ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఆత్మ తురీయమైనది. వ్యష్టిగా దేహమును అనుసరించి, సమిష్టిగా జగత్తును అనుసరించి, ఓంకారం అనుసరించి, సరే ఇవన్నీ మామూలుగా ఉంది, దీని గురించి చివరి తత్వంగా ఆత్మని ధ్యానిస్తారు అన్నాడు. అంటే ఇదే కదా ఇంత చెప్తే ధర్మ అర్థ కామ మోక్షాలు, దేహం గురించి పిల్లల గురించి సమిష్టి వ్యష్టి, ఇదే కదా గోల్ అంట. ఆ తర్వాత చివరికి మోక్షం అంటాడు. ఇంకేం చేస్తాడు వాడు? అప్పటి వరకు బుర్ర అంతా పండిపోయి అందులో ఉంటే లేచినా కూర్చున్నా వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇదే గోల్ ఉంటుంది. కానీ వాడు ఎక్కడన్నా సవ్యంగా ఆలోచించగలడా? అప్పుడు పోయి ధ్యానం చేసుకోండి, పోయి కూర్చుని నోరు మూసుకుని మూల కూర్చుని రామ ఏదంటారు కదా, కృష్ణారామ అనుకుంటూ మూల కూర్చుని అంటారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? కృష్ణారామ అని చేయలేరు. కాబట్టి అది మొదటి నుంచే మనం అలా ఉండాలి. అన్ని మారుతున్నా నేను మారటలేదు, కావున ఇవి నేను కాదు, నేను చిన్మాత్రుడను గ్రహించిన వాడే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఎలా ఉన్నా కూడా అంటే పుట్టడం నుంచి పెరిగే వరకు ఎన్నో జరుగుతూ ఉంటాయి మార్పులు. జగత్తులో కూడా మార్పులు ఉన్నాయి, వస్తువులు మార్పులు, సర్వము మార్పు చెందుతూనే ఉంది. అన్ని మార్పులు చెందుతున్నా సాక్షిగా చూసేవాడే మోక్షాన్ని పొందుతాడు. భావరహితంగా ఉండటమే. కాబట్టి ఎంతమంది దేవతలున్నా, మనుషులు, ఈ నాగులు యక్షులు అందరూ కూడా నన్నే పూజిస్తారు. వేరే ఇంకా పూజించడానికి ఎవరున్నారు? ఆత్మనే పూజిస్తారు అని చెప్పటం అన్నమాట. తపస్సులు చేసినా ఏది చేసినా నన్నే పూజిస్తున్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి అన్నా బ్రహ్మమే కదా, శివుడు అన్నా అదే, కాబట్టి నన్నే పూజిస్తున్నారు అన్నాడు. కదిలేవి కదలనివి స్థావరాలు జంగమాలు అన్ని కూడా నేనే. స్థూలమైన వాడను కాను, సూక్ష్మమైన వాడను కాను, రెండును కాకుండా శూన్యమే కదని తలంపరాదు. నేను శూన్య రూపుడను కూడా కాదు, నేను జ్ఞానం ఒక్కటియే రూపముగా కలవాడను. జగత్తునకు నేనొక్కడనే బాంధవుడను. నేను జగత్తునకు ఈశ్వరుడనై నిర్మలుడనై అంతటను ఎడము లేకుండా వ్యాపించి ఉన్నాను. స్వప్నము మొదలగు దశలు నాకు లేవు, ప్రపంచము కూడా లేదు నాకు. దేని యొక్క మొదలు తెలియదో అట్టి విజ్ఞాన రూపమైనది, పుట్టుక లేనిది, ప్రాచీనమైనది, ప్రాణుల యొక్క గుహ వంటి హృదయమునందు ఉండినది, విభాగము లేనిది, ప్రపంచరహితమైనది, దేనికి అంటుకొని ఉండనిది, సాటి లేనిది, ఏ ఇంద్రియముల చేత గ్రహించుటకు శక్యము కానిది, ఊహించుటకు వీలు లేని రూపం కలది, దేశకాలములన్నిటి యందును తెంపు లేక
వ్యాపించి ఉంటున్నది అగు బ్రహ్మమును నేనే అని ఎవడు అడుగడుగున అనగా ప్రతి పదార్థమునందు తన అంటే ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని చూస్తాడో, ఆ భావనందు అచంచలముగా నిలిచి ఉంటాడో అట్టివాడు బ్రహ్మమై అమృతతత్వాన్ని పొందుతాడు. కాబట్టి అన్నిట్లో అదే చూసినప్పుడు ఇంకా మనకి బాధలు ఎక్కడి నుంచి ఉన్నాయండి? ఉన్నాయా బాధలు? లేవు. కాబట్టి బాధలు లేవు కాబట్టి తప్పులు చేసేస్తామా? ఏమండి, నేను అసలు దేనికి చెల్లించనండి, ఎంత కష్టం అంటే ఎన్ని తప్పులు చేసినా నేను ఇలాగే ఉంటానండి నిలకడగా అంటారా? చేయకూడదు. అధర్మం చేయకూడదు ఎప్పుడు కూడా. తప్పంటే అధర్మమే అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఇన్ని లక్షణాలు అంటే అవన్నీ చూడడానికి ఇన్నిగా ఉన్నాయి. ఏమన్నా ఉందా? అన్ని ఉన్నాయా? కేవలం ఏమిటి? నిమిత్త మాత్రంగా ఉండటం, యథాప్రాప్తములని స్వీకరించడం. ఎంత సింపుల్ అండి. యథాప్రాప్తులను స్వీకరించినప్పుడు మీకు అన్ని వస్తాయి. నిమిత్త మాత్రంగా ఉండొచ్చు, భావరహితంగా ఉండొచ్చు, ఆలోచన రహితంగా ఉండొచ్చు, కోపతాపాలు లేకుండా ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు. అవసరమైన కోపాలు ప్రదర్శించవచ్చు. అప్పుడు కోపం రాకూడదు అనట్లేదు, అవసరమైనప్పుడు కోపం రావాలి. పిల్లలను ఎవరినైనా దండించాలి అంటే కొంత కోప ప్రదర్శన అవసరమే, మనకి ఆవశ్యకమే అది. కానీ ఎంత మేరకు? అంత మేరకే, ఆ సందర్భం వరకే. ఇవన్నీ కూడా సహజ లక్షణాలుగా ఉండాలి. ఏమంటే ఎంత అరవమంటారండి? ఒక 2 నిమిషాలు అరిస్తే సరిపోతుందా అంటే ఏం చెబుతారు గురువు? కదా. తిట్టచ్చా అండి అవన్నీ అంటే? తిట్టచ్చా అంటే ఎప్పుడు తిట్టాలి? నేను తిట్టచ్చు అన్నాను కదా అని రోజంతా తిడతారా? సందర్భానుసారం నిజంగా అక్కడ దోషం జరిగిందో లేకపోతే ఏదో జరిగిందో, అవసరమైంది కొనిలేదో, ఇలాంటివి ఏవో ఉంటాయి. మరి అప్పుడు కొంచెం మరి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. కఠినంగా మాట్లాడాలి కానీ దుర్భాషలు ఆడరాదు, ఏవి పలకరాదు, అలాంటి అపభ్రంశపు మాటలు పలకరాదు. సామరస్యంగానే గట్టిగా మాట్లాడచ్చు. సామరస్యంగా కూడా గట్టిగా మాట్లాడచ్చు కదా. అలవాటైతే తెలుస్తుంది. ఇప్పటివరకు అలవాటు లేదు కాబట్టి సామరస్యంగా ఎలా మాట్లాడతారంటే అనుకుంటున్నారు లోపల. కదా, వస్తుంది, అది కూడా వస్తాయి. దేని యొక్క మొదలు తెలియదో అట్టి విజ్ఞాన రూపమైనది, పుట్టుక లేనిది. ఓ, చెప్పేసాను కదా ఇది. ఓకే. కాబట్టి నిలిచిండున అట్టివాడే బ్రహ్మమయ అమృత తత్వాన్ని అంటే వాడే మోక్షం పొందుతాడని అర్థం. అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు అసలు. మీ అంత అంటే సాధన అంత సులభమైంది అసలు ఇంకోటి లేనే లేదు. భావరహితం కావడానికి ఓ నామాన్ని పట్టుకున్నారు ఆలంబనగా, అంతే. దైనందిన జీవితంలో సామరస్యంగా ఉండటం, అవసరమైనప్పుడు ఆ కోపం, ద్వేషం వేరు కోపం వేరు. ద్వేషం ఉండరాదు, కోపం ఉండవచ్చు కానీ ద్వేషం ఉండరాదు. బాగా గుర్తుపెట్టుకో. ద్వేషము కోపం వేరు. ద్వేషంతో కూడిన కోపం భయంకరమైన దోషం. ద్వేషంతో కూడిన కోపము దోషమే, అధర్మం. ఎందుకంటే నీలో ఒక భావన ఆల్రెడీ లోపల ఉన్నది కాబట్టి అది దోషం. అలా ఉండదు. కాబట్టి అవసరమైన కోపము ప్రదర్శించవచ్చు. కాబట్టి ఇవన్నీ సహజ లక్షణాలు కావాలంటే ఏం చేయాలండి? ధర్మంగా సాధన చేయాలి. అయితే గురువు ఎన్నని చెప్తాడండి, నీరసం వచ్చేది పాపం. ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకలాగా ఉంటాయా? అందరి మనస్థితి ఒకలాగా ఉండదు. ఇంట్లో సిచ్యువేషన్లు అందరికి ఒకలాగా ఉంటాయా? గురువు ఎన్ని సిచ్యువేషన్లు అని చెప్తాడు పాపం. కాబట్టి ఎవరే సాధన చెయ్యండిరా అని చెప్తాడు. సాధన చేస్తే అప్పుడు నీ చేత బ్రహ్మమే ఏ సమయానికి ఏం మాట్లాడించాలి, కోపడాలా, తిట్టాలా, ఏం చేయాలా ఆయన చూపిస్తాడు. ఎందుకంటే సిచ్యువేషన్ అప్పుడు వచ్చి గురువు గారికి ఫోన్ చేసి ఏమంటారు? గురువు గారు ఇప్పుడు తిట్టమంటారా, ఏం చేయమంటారంటే సిచ్యువేషన్ మారిపోతుంది కదా. గురువు గారు అప్పుడు అందుబాటులో ఉండాలి. ఎన్ని రకాలు. అదే మనసులోనే తలుచుకున్నాం అనుకోండి, గురుగారు ఏం చేయమంటారు ఇప్పుడు అని, అప్పుడు వెంటనే ఏదొస్తుంది అది వస్తుంది. నోరు మూసుకోంటే నోరు మూసుకోవాలి. గురుగారు మీకు తెలియదు, గురుగారు నోరు మూసుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను తిట్టకపోతే బాగుండదండి అనుకుంటారు. మీకు తెలియదు గురువుగారు ఆయన సంగతి, పిల్లల సంగతి మీకు తెలియదు గురువుగారు అంటారు. ఇంకా అప్పుడు గురువుగారు మా సాక్షి అయిపోతారు. ఏం చేస్తారు? గురువుగారు నీకు నువ్వు అన్నావు, గురువుగారు ఏం చేయాలని అడిగావు, గురువుగారు ఏమన్నారు? నోరు మూస్తా అన్నారు. ఇక మాట్లాడుకో.
ఇహ జ్ఞానం చెప్పిన తర్వాత ఆయన ఆచారాలు చెప్తున్నట్ట. సరే, ఆచారాలకి మనం రేపొద్దున విందాం ఆచారాలు శుచిగా. ఆచారం అంటే శుచి శుభ్రత ముఖ్యం కదా, అందుకని కాస్త రేపొద్దున అందరు ఎవరో నవ్వేది ఇంకా. అమ్మని శుచి అదే మరి. శుభ్రవతి. మీరు ప్రవచనం మీకు సాయంత్రం అయినా స్నానం చేస్తారు, శుచిగానే వస్తారు కదా. అవునమ్మా. అది అందుకని ఇండియా వాళ్ళు కూడా రేపొద్దున శుచిగా ఉంటారు కాబట్టి శుచి శుభ్రతంగా ఉంటారు. అప్పుడు చెప్పుకుందాం. ఆచారాలు అలా చెప్పుకుంటే మనసుకి బాగా పడతాయి కదా. అది కాబట్టి జ్ఞానం వచ్చేసింది, ఆచరణ చెయ్యాలి. ఆచరణ చేయాలంటే శుచి శుభ్రత ఉండాలి కదా, మనసు కూడా ఉండాలి, దేహానికి ఉండాలి, పరిసరాలు ఉండాలి. కేవలము దేహం ఒకటేనా? ఆ లోపల దేవుడి గది నీట్ గా పెడతారు కదండి పాపం, అలా ఉంచరు కదా దేవుడి గది కనీసం. ఆయనకి పాపం ముక్క తొండమో తోకలాగా లేదు కదా ఇళ్లలో, పరిస్థితి ఉండకూడదు. ఆయన దీపము అలాగే ఉండాలి, పెట్టే దీపము ప్రశాంతంగా ఉండాలి, ఆయన గది ప్రశాంతంగా ఉండాలి. అంటే అంతా కూడా చూడగానే ప్రశాంతంగా ఉండాలి తప్ప మనకు అక్కర్లేని చెత్త అంతా తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టకూడదు. చాలా మందికి అదో అలవాటు. ఇక్కడ అంటే దేవుడి గదిలో పెట్టండి కదా, ప్లేస్ ఉంది కదా అంటారు. దేవుడి గదిలో అలా పెట్టకండి. పాపం పచ్చడి వాసనలు, ఆ వాసనలు, ఈ వాసనలు అన్ని ఆయనకే. పచ్చడి సీసాలు ఎవరు ముట్టుకోవాలని తీసుకెళ్లి దేవుడి గదిలో పెడుతున్నారు పాపం. మళ్ళీ తలుపు దగ్గర వేస్తారు. ఏవో జాలీలు కొంచెం ఉన్నా పాపం ఘాటు పీల్చొద్దు ఆయన. పోనీ ఏమైనా అన్నం పెడతారా? ఏం పెట్టరు. ఓ అరటిపండు ముక్క ఏదో పెడతారు. ఒక మూల అరటిపండు పెట్టి అక్కడ ఆవకాయ వాసన వస్తుంటే ఏం చేస్తాడు ఆయన? కాబట్టి దేవుడి గది అంటే పవిత్రమైనది కాబట్టి పవిత్రంగానే ఉంచాలి, అక్కడ ఏమి పెట్టరాదు. దేవుడిని శుభ్రం చేసే వస్తువులు కూడా పెట్టరాదు అక్కడ. శుభ్రం చేసే వస్తువులు అంటే చీపిర్లు, గట్రాలు, అవి బయట శుభ్రంగా ఒక దగ్గర పెట్టండి అంతే తప్ప ఆయనకి శుభ్రం చేసేవేనండి అంటే ఆయన దగ్గర పెడతారా? మనం శుభ్రం చేసుకున్నాను బాత్రూంలో కూర్చుంటారా? కూర్చోరు కదా. సబ్బు పుచ్చుకుని ఇల్లంతా తిరుగుతారా? మీ ఒళ్ళు శుభ్రమేగా, తిరగచ్చు కదా సబ్బు పుచ్చుకుని. చెయ్యరు కదా అట్లా. మరి మీకు చేయనప్పుడు భగవంతుడికి ఎలా చేస్తారండి? మీ రూమ్ లో పెట్టుకుంటారా, బాత్రూమ్ లో పెడతారా? అన్ని మీ శుభ్రమైన వస్తువులు అంటే మీరు శుభ్రం చేసుకునే వస్తువులన్నీ ఎక్కడ ఉంటాయి కదా, రూమ్ లో శుభ్రం చేయరు కదా వస్తువులేవి. మరి అలాంటప్పుడు ఎలా పెడతారు? ఆయన రూమ్ లో పాపం ఆయనకంటే ఒక రూమ్ పెట్టినప్పుడు పెట్టకూడదు. అర్థమైందా? కాబట్టి రేపు శుచి శుభ్రంగా ఉంటే అందరూ, నేను అడుగుతాను అందరు శుచిగా శుభ్రంగా ఉన్నారా అని, అప్పుడే చెప్తాను. లేకపోతే వాళ్ళ క్లాసులోంచి వెళ్ళిపోవాలి. సరే, శుభం భూయాత్.